టిక్ టాక్ లో ఒక కల్చర్ చేసి ఒకసారి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మధ్య డల్ అయింది అక్క మాటల్లోనే విందాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు, ఎట్లా వచ్చిర్రు? డాడీ మళ్ళీ అమలు పని అమ్ముకొని హోటల్ పెట్టిండు. హోటల్ పెట్టి ఇక అమ్మను ఇక నాకు ఏడుపు వస్తుంది. నాన్న తాగుడు, కొట్టడం, తిట్టడం మమ్మీని బాగా. ఈ దెబ్బలకు భరించలేక మమ్మల్ని ముగ్గురిని గంట అయింది, 2 గంటలైంది, మా అమ్మ వస్తలేదు. వాళ్ళని అడిగితే అయ్యో పిచ్చిదనం మీకు తెలియదా, మీ అమ్మ అసలు అందరికీ నాన్న ఆదర్శం అంటారు, కానీ నాన్న నాకు వాళ్ళు మాకు ఓటర్లో పాలు పోసేటోళ్ళు ఉండి వాడు 14 ఏళ్ళు నువ్వు మంచిగా ఉన్నావు కదా గలీజ్గా పెట్టేవాడు. బిడ్డే అనే అది లేకుండా అంత తాగి నువ్వు ఇంట్లో ఇప్పుడు బుద్ధి రాలే కదా, ఎంతైనా తండ్రి కదా. మా నాన్న బతకాలి, మా నాన్న బతకాలి, మా నాన్నని చూడక సాండ్రోలే అని అంటే అడిగే వరకు ఇంటికి వరకు అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇంత 2-3 ఎకరాల భూమి ఉందని ఒక నేను పనికి పోతున్నా కదా, నాకు పెళ్ళొద్దు అని అంటే కళమారుతున్న జీవితం కలతలోకి జారనా రూమ్ లో వేసి మా బాబాయ్ చీకటి ముసిరిందే చిటికల్లోనా. పత్తి చేనులకు మందు కొట్టితే నీళ్ళు పోయేది కైకిలు అప్పుడు 30 రూపాయలు. ఒక 2 బిందెలు మోసినా ఇవన్నీ వీళ్ళేమో టార్చర్ చేయబట్టి ఊకే పనికి పోమ్మని, లేకుంటే పోయి అంటు పెడితే కూడా అందులో గ్యాస్ పోయద్దు. ఈ టార్చర్ లేంది, ఈ బతుకుడు ఏంది మందు డబ్బా పట్టుకురమ్మని చేనులు అన్నంగానే లోపల చిన్న మూతాడు. డాడీ నీతో బాలేడు, మమ్మీ బాలేదు, కారణం తప్పు నీదంటవా వాళ్ళిద్దరిదంటవా? నేను అన్నది తప్పులేదు, నీకు పుట్టిన పిల్లల మీద బమ్మ ఉంటుంది అమ్మమ్మ అన్న. ఏమన్నా తెలుసా, నా బిడ్డ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంతమందిని పొట్టు తిడుతున్నాం. ఎందుకు తిట్టాల్సి వచ్చింది, అంత వల్గర్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ బంధాలు ఇల్వ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు టిక్ టాక్ చేసిన వీడియోల వల్లనే ఆ మాటలు తిట్టాల్సి వచ్చిందా, పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని తిట్టాల్సి వచ్చింది? ఎందుకు సైలెంట్ అయిపోయింది ఈ మధ్య టిక్ టాక్ పోయినప్పటి నుంచి? టిక్ టాక్ ఉన్నప్పుడు ఎప్పటి నుంచో మీరు ఉన్నారక్క, సమాజం ఎటు పోతుంది? పైసలు ఉన్నందుకు పోతుంది సమాజం, మునిగెత్తందుకే. ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు చాలా కీలకమైన వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రేణుకమ్మ మీకు తెలిసే ఉంటుంది. టిక్ టాక్లో ఒక కల్చర్ చేసి స్టిల్నో ఇప్పటికీ, కాకపోతే ఈ మధ్య కొంచెం డల్ అయింది. ఎవరికి ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఫస్ట్ టైం మనమే ఇంటర్వ్యూ చేసేది. ఓకేనా? ఒకసారి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మధ్య డల్ అయింది, మళ్ళీ ఇంకోటి క్యాండిడేట్ కూడా చాలా రెబల్ క్యాండిడేట్. ఓకేనా? అసలు ఎట్లా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ టిక్టాక్లో అంత హైలైట్ అయ్యి మళ్ళీ డల్ అవ్వడానికి కారణం ఏంటి, ఈ మధ్యలో ఏం జరిగింది అనేది అక్క మాటల్లోనే విందాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే తమ్ముడు. అక్క చెప్పండి తమ్ముడు. రేణుకమ్మ ఈ పేరు ఎట్లా వచ్చింది? అప్పుడు టిక్ టాక్ అప్పుడు వచ్చింది తమ్ముడు. అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకుండే, కోమాలోకి వెళ్ళిపోయి వచ్చిన నేను. ఓకే. యాక్సిడెంట్ అయింది. ఓకే. ఈ తల వలిగింది, ఈ జబ్బు ఇరిగింది, చాలా కష్టాలు పడ్డా. ఇక అవన్నీ చెప్తే తీరేటి అన్నీ బాగా హైదరాబాద్ తీసుకుపోయిండు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిండు. కానీ దేవుడు ఏం కాలే, మత్తు గోళీలు వేసుకుంటా, మత్తు సూది వేసుకొని అర్ధరాత్రి అయినా బాగా హాస్పిటల్ తీసుకుపోడు. అసలు ఏంది పరిస్థితి, బతుకుతున్నా చచ్చిపోతున్నా తెలియని పరిస్థితి. యాక్సిడెంట్ ఎట్లా అయింది? అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరాంగా, పెద్దపల్లి అమ్మ వాళ్ళది, గౌరెడ్డిపేట. ఓకే, యాక్సిడెంట్ దగ్గరికి వద్దాం. ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు, ఎట్లా వచ్చిర్రు? ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం, మీ గురించి ఎవరికి తెలియదు, పర్సనల్ వీడియోలు చూస్తారు తప్ప అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మమ్మీ డాడీ ఏంది, ఎంతమంది మీరు, ఎట్లా మ్యారేజ్ అయింది, ఎట్లా అయింది, ఒకసారి వద్దాం అక్కడ నుంచి. డాడీ హోటలు
ఫస్ట్ అమ్మాలి పని చేసేది. డాడీ మళ్ళీ అమ్మాలి పని అమ్ముకొని హోటల్ పెట్టిండు. హోటల్ పెట్టి ఇక అమ్మను ఇక నాకు ఏడుపు వస్తుంది. ముగ్గురం మేము. అప్పుడు తమ్ముడు పుట్టలేదు, ఇంటికి పెద్దదాన్ని నేనే. ఇక నాన్న తాగుడు, కొట్టడం, తిట్టడం మమ్మీని బాగా. ఒక నాలుగే విన్న దెబ్బలు లేకపోవు. అమ్మ ఏం చేసింది, ఒకరోజు ఈ దెబ్బలకు భరించలేక మమ్మల్ని ముగ్గురిని విడిచిపెట్టింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను పెద్ద ఏ వయసులో ఉన్నప్పుడు ఇది 13-14 సంవత్సరాలు. నాన్న దెబ్బలు భరించలేక తాగినాడు, ఇంట్లో వండుకున్నాడు. నేను పెద్ద పెళ్ళికి పోయి ఓటర్లకు సామాన్ తీసుకొస్తా అని సంచి పట్టుకున్నది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళే గంట అయింది, 2 గంటలు అయింది, మా అమ్మ వస్తలేదు అని దిక్కు. చిన్న చెల్లె చిన్నగా ఉంటుంది, 1-2 సంవత్సరాలు. పెద్ద చెల్లె 4 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు ఏడుస్తాను, అవ్వేటిపోయింది అవ్వేటిపోయింది, ఇంకా రాదు. వాళ్ళు వీళ్ళని అడిగితే అయ్యో పిచ్చిదనం మీకు తెలియదా, మీ అమ్మ దెంకపోయిందని అన్నారు. అని ఏం చేయాలో నాకేం దోసలేదు. అసలు అందరికీ నాన్న ఆదర్శం అంటారు, కానీ నాన్న నాకు దురదృష్టవంతుడు. 14 ఏళ్ళు ఉన్నాయి కదా, నైటు అమ్మలు రాలేదు. నాన్న చెల్లన్లు వాళ్ళు మాకు ఓటర్లో పాలు పోసేటోళ్ళు ఉండి, వాడు 14 ఏళ్ళు నువ్వు మంచిగా ఉన్నావు కదా, వాళ్ళు అంటే మా నాన్ననే నన్ను గట్ల ఎందుకంటే లేదు వాడు గలీజోడు అని తిట్టేవాడు. నన్ను గలీజ్గా బూతులు తిట్టేవాడు. డాడీ మస్తు గలీజ్గా తాగినాక ఎటు పడతాటే మా మమ్మీని ఎలా తిట్టేది, నన్ను అలా తిట్టేది మా నాన్న. బిడ్డే అది లేకుండా అంత గలీజ్గా మాట్లాడేవాడు. ఏదన్నా అప్పుడు లంగా జాకెట్లు మంచి వేసుకున్నా కూడా అది ఇది అనేది. ఆ 14 సంవత్సరాలు అప్పుడు ఈ ఓటర్లో పని చేయని నేను కైకిలి పనికి పోయేది. ఇక ఈ ఓటర్లో ఉంటే నన్ను ఓర్తలేడు కదా నాన్న అని. అప్పుడు ఇక అట్లా అయ్యి ఇక అమ్మాయి ఏం చేసింది, ఇక ఈ దెబ్బలకు తట్టుకోలేక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేసిండు, నాన్న ఇరుగ తాగిండు. తాగి ఏం చేస్తాడు, ఆయనతో నువ్వు నడతావా నడవవా అని అన్నాడు. ఇక నాకు ఆడికి మా బాబాయిలు ఇద్దరు కావాలి కూకున్నారు. వాడు ఏమన్నా పోరి మనకు నామా దొరుకుతుంది, వాడు తాగిన మైకంలో ఉన్నాడు, మన వదిన లేదు, మనకిచ్చేది పోతుంది. ఎడిగేసి రాత్రి దాన్ని ఆ ఇంట్లో నుంచి వేరేటోళ్ళ ఇంట్లో వండబెట్టాలి, మన ఇంట్లో ఉంచుకుంటే వచ్చి ఎంట్లో ఆడతాడు, గొడవ పెడతాడు అని నన్ను తీసుకుపోయి కాపోళ్ళ ఇంట్లో వండబెట్టిండ్రు. ఇక మా చెల్లెళ్ళు కూడా నాతోనే తీసుకెళ్ళిన. మాకు పాలు పోసే ఇంట్లో మాకు పాలు పోస్తారు ఓటర్లో కాపోళ్ళు, వాళ్ళ ఇంట్లో వండుకున్నా. ఆ నైట్ వండుకున్నా. ఇక తెల్లారి మొత్తం వెనుకుతాండట మా నాన్న. 7:30 నా బిడ్డలు 7:30 ఇక తాగింది దిగింది కదా. ఇక అదే రాత్రి ఇరగొట్టిర్రట. నేను ఇక మా చిన్న ఆయనలు ఇక ఆళ్ళు ఉంటారు కదా, కన్న బిడ్డను నువ్వు గట్ల అని అందుకోసమే కదా గుంజ కట్టేసి ఇరగొట్టిరు. నేను పని అయిపోయేది అదే కదా, పని అయి అవుట్. ఇక అందుకోసం ఇక నేను తప్పించుకున్నా. నేను నన్ను కావాలి ఉన్నారు కదా ఎక్కడ దాన్ని, అందుకే ఇంట్లో అందుకోసమే నన్ను ఇంట్లో నడవవా నాన్న నడువు ఇంట్లోకి నడువు అంటే ఏం అసలు ఎందుకు బతికున్నా అనిపించేది. మా అమ్మ పోయింది దింకపోయింది, నేనెందుకు బతికున్నా అనిపించేది. కానీ చెల్లెళ్ళు ఉన్నారు అని అప్పుడు ఆ కాలంలో చెల్లెళ్ళని తీసుకొని వాళ్ళ ఇంట్లో వండుకొని తెల్లారి మా మేనత్త, ఇప్పుడు నేను చేసుకున్న మా కొడుకు చేసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ మా మేనత్త పెద్ద కలవల చక్కగా వాళ్ళ ఇంటికి పోయినా. అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. మా ఇంటి పక్కకు గౌడ్స్ ఉంటారు, నేను కాలువ పొంటి నడిచిపోతాను, మెయిన్ రోడ్డు నుంచి పోతాను, వెనకెక్కడ వస్తాడు అని మా నాన్న అని దొంగతో వెంబడి ఆయన పోయి బస్సు ఎక్కి పెద్ద కలవల దిగి ఇక అప్పుడు ఇక అన్నయ్యకి పోయి మా మేనత్త ఏం చేసింది, మా చిన్న ఆయనలు అన్న ఇక వాడు మారాడు, వదినే రాదు, ఇది ఇప్పుడు అప్పుడు పుషాత అయితే అందుకుంది, పెద్ద బిడ్డ మన ఇజ్జతి పోద్ది, వాడు తాగిన మైకంలో మన బిడ్డనే
మనం బతికుండు కూడా వేస్ట్ అని ఇక నన్ను మహారాష్ట్ర పంపించింది. మా మేనత్త మహారాష్ట్ర తీసుకెళ్ళింది నన్ను. అక్కడ తీసుకుపోయింది. ఆమె పెళ్లి చేస్తా అన్నది, పెళ్లి చేయలేదు. మా అమ్మ నేను మహారాష్ట్ర వెళ్ళిపోయినాక కథ మా నాన్న మా అమ్మ దగ్గరికి పోయి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ముగ్గురు అక్క చెల్లెలు ఇక్కడే ఉన్నారు? ఆ పెద్ద కలవలు ఉన్నాం. ఉన్నారు మా మేనత్త దగ్గర. మీ ముగ్గురు అక్క చెల్లెలు లేరా మేనత్త దగ్గర? మళ్ళీ వచ్చిండు తెల్లారి వచ్చిండు పెద్ద కలవలకు. మా మేనత్త బిడ్డది పెళ్ళి అవుతుంది, నల్ల ఊసలు కూర్చుడు పెళ్ళి అయినాక తెల్లారి. ఆడ ఏం చేసిండ్రు, నేను ఓ ఊట్ల నల్ల ఊసలు కూస్తారు, పతాపి బిడ్డలు అంటే తమ్ముని పిల్లలు అంటే గింత గలీజుగా ఉంటారా, ఇలువ పోతుందని నన్ను ఒక అడ్లోళ్ళ ఇంట్లో ఉంచారు. చినిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలతో పోయినాం కదా, ఇద్దరు పిల్లగాళ్ళని పట్టుకుని చెల్లెని సంకకేసుకొని పోతే మమ్మల్ని అడ్లోళ్ళ ఇంట్లో ఉంచి తానం చేపించి వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ ఇంట్లోకి పోయినాం మేము. మా మేనత్తోళ్ళ ఇంటికి పోయినాక ఇక తెల్లారి అంతా అక్కడ అయిపోయినాక మా చిన్న బాబాయ్ ఉండి, అక్క ఇది పద్ధతి కాదు, ఇక నువ్వు తీసుకొని వెళ్ళు, నీకు ఒక బిడ్డ అయితే మ్యారేజ్ అయింది, అన్న బిడ్డ నువ్వు తీసుకొని వెళ్ళు అని మేము మాట్లాడుతున్నాం. మా నాన్న ఏనంగా వచ్చిండు, వాళ్ళని చూసి కథం ఇద్దరిని బిస్కెట్ పొడిగా చిన్నపిల్లలు కదా బిస్కెట్ ప్యాకెట్ వనకచ్చుకోపోరని దుకాణంలోకి తోలిండు. 10 రూపాయలు ఇచ్చి కథం వాళ్ళని పట్టుకొని అటే చెంగోబిల్ల ఇంటికి ఇద్దరు చెల్లెళ్ళని తీసుకెళ్ళిండు. ఇక నన్ను వీళ్ళను ఇళ్ళ దగ్గర వదిలేసిండు. ఇక నన్ను మహారాష్ట్ర పంపించిండు మా అత్తమ్మతో, మా మేనత్తతో. ఎవరు పంపించారు? మా బాబాయ్. ఇక మా వీడు మనకు నామర్ది వస్తుంది, ఎవరు కావాలి ఉంటారు అని ఆయనతో పంపించిన వాళ్ళు. ఇక మా అత్త పెళ్ళి చేస్తా అది ఇది అని అన్నది కానీ చేయలేదు. మళ్ళీ అమ్మ ఏం చేసింది, అమ్మని తీసుకొచ్చిండు నాన్న. కొంచెం ఇక నా అంత ఆగమైపోయింది నా సంసారం, నేను ఏంది అందరు తిడతారు కదా, కన్న బిడ్డను ఇట్లా చేయబోతావా అది ఇది అని అందరు అన్నవాళ్ళు. తాగుడు బంద్ చేసిండట, కొంచెం బంద్ చేసి ఆయనతో మా అమ్మ దగ్గరికి పోయి అమ్మ ఆ పెద్ద మనుషులను తీసుకుపోయి ఆయనతో తీసుకొని వచ్చినాక తమ్ముడు కడుపులో పడ్డాడు. 3 అక్కయ్యల తర్వాత తమ్ముడు కడుపులో పడ్డాడు. కడుపులో పడ్డ వాళ్ళే 9 నెలలు అయినాక రేణుకని తీసుకొద్దాం అక్కడ నుంచి, రేపు నాకు సాతన కాదు డెలివరీ అయితే ఎవరు చేయాలంటే అద్దు రేణుక అద్దు నేను లేనా చేస్తాందుకు అని అన్నాడట. అంటే మా అమ్మ ఉండే అయ్యో గిన్నేళ్ళే అది పోయి ఆడు కడుపులో పడ్డాడు పుట్టేతందుకు వస్తాడు దాన్ని చూడకపోతే అని మా అమ్మని అంటే అద్దు ఇక దేవుడు వాడిని వాని ముఖాన్ని నన్ను చూడనియలేదు అన్నట్టు నా అలా ఉద్దేశం పెట్టుకున్నాడు కదా కన్న బిడ్డ విన. అయితే ఇక అమ్మ డెలివరీ అయింది, తమ్ముడు పుట్టిండు, 3 నెలలు పడ్డాయి. మా పెద్ద నాన్న వాళ్ళ భార్య మా అమ్మకు తల్లిదండ్రులు లేడు, అక్కయ్యలలో ఉన్నారు కానీ వాళ్ళు నల్లగొండలు ఒక్కతి ఉంటుంది, దేవరకొండలు ఒక్కతి ఉంటుంది, సిరిసులను ఒక్కతి ఉంటుంది. ఇక ఎవరి బతుకులు వాళ్ళవి అప్పుడు అని మా అమ్మని నిద్రకు తీసుకుపోతానని వచ్చింది పెద్దమ్మ. అయితే ప్రతాపి 4 ట్రైన్ ఉన్నది అప్పుడు పెద్దపల్లిన కొత్తపల్లి పెద్దపల్లి దగ్గర. మరి మబ్బుల లేచిందట, లేచి ప్రతాపి మరి నేను చెల్లెని తీసుకుపోతాను నిద్రకు అంటే, వదిన నాకు అంతెట్లో అవుతుంది సాతిలా 5 నెలల్లో తీసుకుపోదు ఇప్పుడు చిన్న గుడ్డే కదా అని మా పెద్దమ్మతో అన్నాడట. అని మరి నేను విజయకు చెప్తా, మరి నేను 5 నెలల్లో వచ్చి తీసుకుపోతా అని చెప్పి మళ్ళీ లేపుదామనే వరకు లేడు, చనిపోయాడు నాన్న. చనిపోయినాక ఇక 3 రోజులకు 5వ రోజుకు మా బాబాయ్ వచ్చిండు మహారాష్ట్ర. ఇక సంత మా మేనత్తే కదా, తమ్ముడే కదా మా నాన్న. ఇక వచ్చి నాకు చెప్పలే నాన్న చనిపోయిండు అని, సీరియస్గా ఉన్నాడు. అక్క బావ రేణుక మీరందరు రావాలని వస్తే ఇక నేను అప్పుడు బుద్ధి రాలే కదా, ఎంతైనా తండ్రి కదా, అవన్నీ మర్చిపోయి మా నాన్న బతకాలి మా నాన్నని చూడక సాన్రోలే అని అంటే అడిగే వరకు ఇంటికి వరకు నాన్న లేడు. అప్పటికి 3 రోజులే నాన్నని దానం చేసి. మీరు పోకముందే ఆల్రెడీ దానం చేసేసి 3 రోజులు అయింది. చచ్చిపోయినాకనే వచ్చి నన్ను తీసుకొచ్చి అందుకోసమే నాన్న నన్ను దేవుడు చూడని కష్టపెట్టిండు, నన్ను చాలా కష్టపెట్టిండు. ఏ తండ్రి ఏ బిడ్డల్ని అలా చూడద్దు, కష్టం వస్తే కడుపులో పెట్టుకొని చూసుకుంటారు తల్లిదండ్రి. కానీ మా నాన్న అలా కాదు, అమ్మను బాధ పెట్టిండు.
పిల్లల్ని బాధ పెట్టిండు. మా చెల్లెళ్ళని నేను కష్టపడి సాధినప్పుడు అమ్మ లేకపోతే అమ్మ వెళ్ళిపోయింది కదా, ఏ రోజు అన్న ఇప్పటి వరకు ఆ రోజు నువ్వు వెళ్ళిపోవడం వల్లనే డాడీ ఇట్లా చేసిందని ఏ రోజు అమ్మని ప్రశ్నించలేదా? నువ్వు అంటే చాలా సార్లు మళ్ళీ అదే గడిచినాక కొన్ని రోజులకు మళ్ళీ మా మేనత్త దగ్గర వడగొడతా అంటే మా మేనత్త ఉంచుకోలే నన్ను. అప్పటికి అక్కడ అన్ని పనులు చేయించుకున్నది నన్ను. కానీ ఇక మా నాన్న చనిపోవడంతోనే మా అమ్మకు వదిలేసింది. మా అత్త వదిలేసిన వాళ్ళు అమ్మతోనే ఉండిపోయినా కొన్ని రోజులు. ఉండిపోయిన వాళ్ళు ఆ పని బయట పనిగా నాటేవాడు కలవవాడు అన్ని పనులు చేసిన. ఇక ఇంటికి పెద్దదాన్ని కదా, ఇక నడుపు చెల్లె నేను అందరం పని చేసేది. కానీ ఇక దురదృష్టం మంచిగా లేక గలీజ్గా రాత రాసిండు దేవుడు. నాది సుఖం లేదు. ఏ రోజు అన్న డాడీ చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత డాడీని అతను ఇట్లా బిహేవియర్ చేసిండని అడగడం జరిగిందా, చెప్పడం జరిగిందా మమ్మీ? అందరికీ తెలుసు, అందరు అనుకుంటారు, అందరు అంటారు అంత గలీజోడ ఎప్పటికనే. అంత గలీజోడని తెలిసిన తర్వాత మిమ్మల్ని వదిలేసి ఎట్లా పోయింది అనుకుంటున్నారు మీ అమ్మ? పోయినాక జరిగింది కదా, అమ్మ పోయినాక జరిగింది. అమ్మకు తెలియదు అంతకన్నా ముందు రాక్షసుడని తెలుసు. తెలిసిన తర్వాత ఈడేరిన పిల్లల్ని అమ్మ చిన్నప్పుడు నేనే వాడల పొంటి ఓటర్లు అన్ని పప్పులు అవి పెసాలు అన్ని కొనుకొచ్చేదాన్ని. వాడలు వాడలు కదా, కాపొల్లవాడ గొల్లవాడకు అవి అట్లా వాడలు పల్లెటూరులో వాడలే అంటారు కదా. ఆ పెసాలు తెచ్చి ఇసురడం, బొబ్బర్లు తెచ్చి ఇసురడం, పప్పు నానబోసి పొద్దున వాడలు చేసుడం టిఫిన్లకు ఓటర్ల, అవన్నీ నేనే చేయాలి. ఆ వాడల పొంటి నేనే కష్టపడాలి. ఇక కొంచెం లేట్ అయితే నువ్వెందుకు రాలేదే అని బూతులు తిట్టేవాడు. ఒకరోజు అప్పుడు వారానికి ఒక సినిమా కదా, అప్పుడు ఒక సినిమాలు టీవీలు కాపోళ్ళ ఇంటికాడ కొంచెం లేట్ అయింది. ఆ రోజు ఆదివారం సినిమా చూసి అత్తే కథ నువ్వు ఇంతసేపు నీ బిడ్డేటిపోయింది అని గొట్టం బట్టి ఇసిరి పెడితే మా అమ్మ అడ్డం పోయినా కూడా వచ్చి నా తొడకు దిగింది గొట్టం. అలాంటి ఇంత రాక్షసులు ఉంటారా అక్క? ఉంటారు, ఎందుకు ఉండరు. నీకు డైరెక్ట్గా ఇది జరిగింది కదా అక్క, ఇంకెక్కడన్నా ఇలాంటి ఫాదర్లను చూసినావా? నాకు జరిగిన కాడ నుంచి నేనైతే చూడలేదు. కానీ ఇలా ఏ ఆడపిల్లకి కానీ తండ్రి అనేటోడు చాలా ధైర్యాన్ని ఇస్తాడు, కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. కానీ మా తండ్రి నన్ను డాడీ అంటేనే ఒక ధైర్యం కొండంత అండ. కానీ మా నాన్న అయినా నేను జన్మనిచ్చిండు కదా, నేను క్షమించి మా నాన్నను ఎప్పుడు ఆత్మలు అనుకుంటా. నువ్వు తెలిసి వచ్చేసి తెలియకనో తాగిన మైకంలా, కానీ నాకు జన్మనిచ్చిన తండ్రి నీ ఆత్మ ఎప్పటికీ మావిని ఉండాలని కోరుకుంటా. జన్మనియకుంటే నాకు ఇది లేదు కదా. నీకుంది? నాకు ఉంది. ఎన్ని ఎకరాల పొలం ఉండేదక్క? హోటలే, నాన్న హోటలే. జాగా భూమి తాతోళ్ళది ఉండేది కానీ 20 గుంటలు ఉన్నది, మనిషికి 20 గుంటలు ఉండే కానీ అది కౌలుకి ఇచ్చేది. ఇక నేను బయట పనికి పోయేది. ఇప్పుడు స్టిల్ ఉందా జాగా? అట్లా ఉంది కానీ మా తాతల్ది మా పెద్ద నాన్నే కబ్జా చేసుకున్నాడు. మా తాతకు కండ్ల ఆపరేషన్ అని తీసుకుపోయాడు పెద్ద పెళ్ళికి. మా పెద్దమ్మ కండ్ల ఆపరేషన్ చేస్తా అని తీసుకుపోయి ఆయన తాగిచ్చి మా పెద్దమ్మ మొత్తం ఇప్పుడు ఒక దాదాపు 3-4 కోట్ల ఆస్తి అది మొత్తం రాపించుకున్నది. ఏ ఏరియాలో? అది పెద్దపల్లి ఏరియాలో. పెద్దపల్లి మెయిన్ రోడ్ మన ఇక్కడనే రైల్వే స్టేషన్ అవతల దగ్గర సిటీ, మెయిన్ సిటీ మొత్తం ఇప్పుడు అది ఇది కలిసిపోయింది. ఇక దానికి పిల్లలు లేరు, సాదుకున్న బిడ్డకు పట్ట చేసింది. ఇప్పుడు 2 చచ్చిపోయారు, అది మొత్తం అమ్మకున్నది. కనీసం అమ్మకు 2 గుంటల పాల కూడా ఇవ్వలే మమ్మీకి. మమ్మీ సొంత జాగల్నే ఉన్నది, ఇప్పుడు అమ్మ కొనుక్కున్న జాగల్నే. ఇప్పుడు చెల్లెళ్ళు ఉన్నారు నీ కింద ఎంతమంది? 2. తమ్ముడు ఉన్నాడు? తమ్ముడు అందరికన్నా చిన్న. ఓకే. తర్వాత మీరు పొలం పనులు చేసిర్రు, అన్ని పనులు చేసుకొచ్చి మెల్లమెల్లగా వచ్చిర్రు. అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజీ. అమ్మ అప్పుడు ఇక ఎవరు సపోర్ట్ లేదు కదా అమ్మకు. నేనే పెద్దదాన్ని, నాన్న చనిపోయిండు. అదే రెక్కల కష్టంతో మమ్మల్ని అందరినీ పోషించాలి కదా. అప్పుడు నాకేం తెలియదు ఇవన్నీ. ఏదో
ఇంత 2-3 ఎకరాల భూమి ఉందని ఒక అంట కట్టింది నన్ను. సైకో కంట కడితే వాళ్ళు నేను అటు ఇటు ఇక వారపూజ పూల పనులు అయిపోయింది. ఇక వాళ్ళు చెప్పారు, ఏంది రేణుకా నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు గలాంటి సైకో వానికి ఇస్తాను అని అంటే, మా నాన్న లేడు కదా, మా అమ్మ మమ్మల్ని అందరినీ సాదాలంటే నేను వెళ్ళిపోవాలి. అప్పుడు కట్నాలు బాగా కదా, నేను వెళ్ళిపోతే ఇంకిద్దరు చెల్లెళ్ళు పెళ్ళికున్నారు. ఎలాంటి వాళ్ళు అయినా పర్వాలేదు, నాకు పెళ్ళి కావాలట అని అంటే, పిచ్చిదాన్న ఇప్పుడే నిర్ణయించుకోవాలంటే లేదు చేసుకుంటానన్న. ఇక వాళ్ళు చెప్పిండ్రు కదా, అరే నేను ఇంత అందంగా ఉన్నా, ఇంత మంచిగా ఉన్నాను, ఇంత ఈ పని చేసుకుంటా, నేను గలంటో ఎందుకు చేసుకోవాలని ఆలోచన పడ్డది. కానీ నేను అన్న, అమ్మ నాకు ఈ పెళ్ళి వద్దు, నేను తర్వాత చేసుకుంటా, నేను కష్టం చేస్తాను కదా, నీకు నేను ఏం భారం అవుతాను, నేనేమన్నా తప్పు చేస్తలేను కదా, నేను పనికి పోతాను కదా, నాకు ఈ పెళ్ళి వద్దు అని అంటే, లేదు నువ్వు ఇంటి వినుంటే ఇంకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నేను సాధలేను అని అన్నది. రూమ్లో వేసి కొట్టి పెళ్ళి చేసిండ్రు. మా అత్త మా బాబాయ్, మా అమ్మ కొట్టలే కానీ మా బాబాయ్ మా అత్త మేనత్త కొట్టి పెళ్ళి చేసిండ్రు. చేసినాక కొన్ని రోజులకు ఇక అక్కడ అంతా వ్యవహారం అంతా అసలు భరించుకోలేకపోయినాం. అక్కడ అంతా సైకో ఖాళీ ఉండకపోవడం, అంత కొట్టడం తిట్టడం, ఎంత పని చేసినా కూడా అంత గలీజ్ అయితే నేను పోను అని అంటే, లేదు సచ్చిన బతికిన వానికి పోవాలి, నా ఇంటికి రావద్దని అన్నది. అన్న వాళ్ళే పోయినా ఇక కొట్టి పంపించిరు పెళ్ళైనాక. మళ్ళీ ఇంటికాడ నుంచి నేను వచ్చి ఒక 15 రోజులు ఉన్నా, నువ్వు పెళ్ళి ఇంటి మీద ఉంటే బాగుండేది, అప్పుడు ఇలువలట పెళ్ళైనా ఇంటి మీద ఉంటే ఎక్కువ రోజులు ఉంటే ఉన్న పోరగన్లకు పెళ్లి సంబంధాలు రావు అని నువ్వు వెళ్ళిపోవాలి అనేది. ఇక ఇదంతెందుకు, బతుకు కూడా వేస్ట్ చేయలేనని పోయి ఇక అప్పుడు పత్తి చేనులకు మందు కొట్టితే నీళ్ళు పోయేది కైకిలి, నీళ్ళు పోస్తుంది కైకిలి. అప్పుడు 30 రూపాయలు 20 రూపాయలు. అదే అత్తగారింటికి పోతే ఇక ఒక 2 బిందెలు మోసినా ఇవన్నీ టార్చర్ గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ టార్చర్ ఏంది, అక్కడ నాన్న లేక నేను ఇంత బాధపడ్డా, అమ్మ అద్దానన్న బట్టి ఇంటి వినుంటే వీళ్ళేమో టార్చర్ చేయబట్టి ఊకే పనికి పోమ్మని, లేకుంటే పొయ్యి అంటు పెడితే కూడా అందులో గ్యాస్ను పోయొద్దు, జాబ్ వేసి అంటు పెట్టాలి, జాబ్ వేసి అంటు పెట్టాలి, గ్యాస్ను పోతే రొల్లి పెట్టుడు, అగ్గి పెట్టే ఒక్క పుల్లకి ఎక్కువ గీకద్దు, ఈ టార్చర్లు ఏంది, ఈ బతుకుడు ఏంది, అసలు ఏంది జన్మ నాకు వద్దు అని 2 బిందెలు మోసిన. ఇంత 3వ బిందెకు మందు డబ్బా పట్టుకురమ్మని సేనలు అన్నాగానే లోపల చిన్న మూతాడు నోట్లో పోసుకున్నా. ఆ సేనైనా రేణుక నీళ్ళు తీసుకురా మందు డబ్బా ఓడిసింది అనగానే ఇక నాకు అంతెట్లునే అవుతుంది, నాలుక మొద్దు వారిపోతుంది, గొంతు అంతెట్లా అవుతుంది. ఇక నేను మందు తాగినా అని చెప్పేసి, అయ్యో మా ఇల్లు ముంచినవా అని కథం ఆయన డబ్బాడవనేసి గవర్నమెంట్ హాస్పిటల్కు. అప్పుడు ఆ కాలాన 12 గంటలకు బస్సు ఉండే అక్కడ ఆ ఊళ్ళో. కథం గవర్నమెంటు అదే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకొచ్చారు నన్ను. వేసుకొచ్చి 10 రోజులు అన్నీ ఉంచుకున్నారు. ఉంచుకొని నాకు ఖాళీకి వచ్చినాక వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు కదా, ఏం జరిగింది ఏం కథ అని, ఎందుకు మంది అయినా ఎంక్వైరీ అయితే ఆ ఖాళీన వీళ్ళు మావిన కేసు అవుతుంది అని. అప్పుడు కూడా నేను సాగు బతుకులు ఉండే కూడా అందరికీ మేలు చేసిన. మా తోటి కోడలు వాళ్ళు మాకు ఇలా మావిన కేసు పెట్టకు, చెప్పకు, నాకు పానం బాగలేదని చెప్పు అని అంటే, ఆ మత్తులో కూడా నేను అలాగనే చెప్పిన. నాకు మైండ్ మంచిగా లేదు, నాకు కడుపు నొప్పి లేచింది, నేను తాగినని చెప్పిన. కేసు వాళ్ళ కేసు కాదు. ఇక బతికి బయటపడ్డా. ఇక అట్లనే గొడవలు గట్లనే అయిన వాళ్ళే. ఇక వాళ్ళు ఇక ఉంటారు కదా ఊళ్ళే, ఏంది పోరి ఆడ అవ్వాయి చక్కదని మంచిగా లేదు, ఇక్కడ మంచిగా లేదు, నువ్వు మళ్ళా ఇంటికి పోయినా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ పోతే మళ్ళీ రాకు అంటుంది.
నా ఇంటికి అస్సలే రావద్దని అంటది. సచ్చిన బతికిన నువ్వు అన్నే ఉండు, నువ్వు రావద్దంటది. అన్న వాళ్ళు ఇక ఎట్లా అని ఇట్లనే పనులకు పోయిన కాడ ఇక నాటయ్యాక అటు ఇటు పోతాం కదా, రేనా ఎంత పని చేసినవే, సత్తి ఎట్లుండనే అది దాన్ని వాళ్ళు ధైర్యంగా బతకాలే, వాడు కాకుంటే ఇంకోని చేసుకోవా, అవ్వలేకుంటే నీ రెక్కలు లేవా, నీకు పని రాదా, నీకు ఏ పని అయినా చేస్తావు, నువ్వు మొగోడు లెక్క అన్ని పనులు చేసేదాన్ని. సుతారి పనికాడ నుంచి పోయినా మాలు గెలిపోతందుకు అన్ని పనులు చేసిన, నీకు అన్ని పనులు వస్తాయి, నువ్వు మందేదో ఆయన అది ఇది అని అంటే ఎందుకో నాకు ఇక బతకాలనిపించలేదు, ధైర్యానికి ఎవ్వరు లేరు కదా, ఎందుకు ఈ జీవితం అని అన్నవాళ్ళే. ఆమె ఇప్పుడు కూర్చున్నదో నిలబడ్డదో కానీ ఆ తల్లి గౌడుసు యశోదక్క అని చాలా ధైర్యం చెప్పింది. పిచ్చిదానా బతుకంటే ఇలా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఎదురు దెబ్బలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. మొగోడు మంచోడు కాకుంటే ఆడిది మంచిగా ఉంటే ఎన్నో రకరకాల నిందలు పెడతారు. ఓర్వలు అసలు తప్పు చేయకుండా తప్పు వేసిందని పుకార వేస్తారు, బట్ట కాల్చి మీదేస్తారు. అలా ఎదుర్కో, బతికి సాధించగానే నువ్వు సచ్చి సాధించకు. నీ అయ్యకు మొగని నీకు మొగని అని బతుకు, అంతేగాని ఇంకోసారి నువ్వు చత్తా ఈడు కాకుంటే ఇంకోగాడు అంతే, కానీ లైఫ్ ఖరాబ్ చేసుకోకు, చిన్న జీవితం అన్నది అని చెప్పింది. అన్నవాళ్ళే సరే మంచిది. నాకు ఇక మరి ఎట్లా వాడేమో పీసిడతాను అంత వాని కాళ్ళు ఉండేది అని ఇక నీకు మళ్ళా దేవుని దయ వలన పెద్దపల్లికి పోతే ఒక మేడం పరిచయం అయింది నాకు. ఇలా ఎవరు మన ఆమె ఉన్నదో లేదో కానీ అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోవద్దు, ఒక దారి చూపించిన వాళ్ళు. ఇవాళ నేను ఇట్లా ఉన్నా అంటే ఆ తల్లిదే. ఆమె ప్లాట్ల బిజినెస్ చేసేది, కరీంనగరి ప్లాట్ల బిజినెస్ చేసేది. పిచ్చిదానా నేను నీకు అండగా ఉంటా, నువ్వెంత చదువుకున్నావు అని అంటే నాకు చదువు రాదు, పేరు మందం వస్తుంది అంటే చదువుతో పని లేదు, నీకు చుట్టాలల్లా మీ బాబాయిలు కానీ ఇంకా నీకు ఉంటారు కదా వాళ్ళకు 2-3 ప్లాట్లు ఇప్పి నీకు కమిషన్లు ఇప్పిస్తా, నువ్వు అలాగా మంచిగా డెవలప్గా అని చెప్పి నన్ను అట్లా 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 తీసుకుపోయింది. ఇక ఆమెతోని కొన్ని రోజులు తీసుకుపోయి నేను గోవారు కానీ జంపుకుంటా ఇవన్నీ ఆమె పరిచయాల కాడికి నన్ను పరిచయం చేసుడు తీసుకుపోయి అప్పుడు నేను 2-3 ప్లాట్లు అమ్మినా అప్పుడు 15-20 వేలు వచ్చినాయి అప్పుడు ఆ కాలాన. చాలా ఎక్కువ వచ్చినాయి. ఓకే అక్క, ఒక మాట ఇక్కడ, డాడీ నీతో బాలేడు, మమ్మీ బాలేదు, కారణం తప్పు నీదంటవా వాళ్ళిద్దరిదంటవా? వాళ్ళిద్దరిదే, తల్లిదండ్రిదే కదా. తల్లిదండ్రి మంచోడైతే మంచోళ్ళు అయితే పిల్లలు పరాయోళ్ళ ఇంట్లో సరే ఎవరన్నొకరు మంచోళ్ళు కాకపోవచ్చు, ఇద్దరిని ఈ విషయంలో ఎందుకు అట్లా నెగిటివ్ మాట్లాడారు అనుకుంటున్నావు, అట్లా చూసారు అనుకుంటున్నావు? నాన్న అప్పుడు తాగి చేసే, అమ్మ కూడా ఇప్పుడు అలా చేయవద్దు కదా. పెళ్ళి కాక అప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళ మరదల మాటలు పట్టుకొని అలా చేసింది. ఇది వేరేలాగా పోతుంది, అర్థం వేరేలా తీసుకుంటారు. అంటే పెద్ద బిడ్డ ఇంటికి వచ్చినా నాకేదో సందు కాదు లేదంటే ఈ టైప్ ఆఫ్ వెళ్ళిపోతుంది, దానికి క్లారిటీ అట్లా అనుకుంటారు కదా. అయితే అప్పుడు ఎట్లా అంటే ఈ మచ్చి ఇక్కడ నా ఇంటి వినుంటే మళ్ళా నాకు ఏ గొడవలు పెట్టిద్దో అన్న ఉద్దేశంతో ఆమె నన్ను నువ్వు రొళ్ళు అయినప్పుడు గొడవలు అయినప్పుడు నా ఇంటికి రాకు అని ఆ రకంగా రాకు. నేను అన్నది తప్పులేదు, నీకు పుట్టిన పిల్లల మీద బమ్మ ఉంటుంది అమ్మమ్మ అన్న ఏమన్నా తెలుసా, నా బిడ్డ లేని ఇల్లు నా పిల్లలు లేరు నాకు అని అన్నది. నా బిడ్డ లేదు నాకు పిల్లలు లేరు, నా బిడ్డ పిల్లలు కూడా నాకు సంబంధం లేదు అన్నది. అలాంటి వాళ్ళ ఇంటికి నేను ఎట్లా పోతా? అంటే నేను ఏమంటున్నట్టక ఈ రోజు నీకు ఒక మంచి వ్యక్తి దొరికిండు, బంగారం లాంటి వ్యక్తి కాబట్టి సంతోషపడతాను, సంతోషంగా ఉండి ఈ మాట మాట్లాడుతున్నావు. ఈయన దొరకకుంటే నీకు అదే టార్చర్ ఉంటే అదే అప్పుడే అన్నది, ఆ టార్చర్ ఉన్నప్పుడే అన్నది అన్నాక నేను ఈయన చేసుకున్నాక ఇప్పుడు నా బిడ్డ పెద్ద బిడ్డ మంచిది, నా పెద్ద బిడ్డ నాకు దేవత, అన్నీ భరించుకొని దాని తెలివితోని దాని సంసారాన్ని నిలబెట్టుకున్నది, పిల్లలకు పెళ్లి చేసింది, ఆయన దేవుడు దొరికిండు. ఇంకోళ్ళు అయితే ఎవరు చేసుకోడు. ఓకే, ఈ పెళ్లి దగ్గరికి వద్దాం అక్క. దాని తర్వాత మీ పెళ్లి అయిపోయింది, మీ ఆయన ఇట్లా మీరు మందు తాగిరు, ఓకే అయిపోయింది. తర్వాత చెల్లెళ్ళ పెళ్లి నేను పోలేదు, ఒక్క చెల్లె పెళ్ళికే పోయినా. అప్పుడు నా బిడ్డ కడుపులు ఉన్నప్పుడే ఆమె మ్యారేజ్ అయిపోయింది, నడిపామది. ఇక ఇక నేను అప్పటికి ఇక్కడికి వచ్చేసిన. ఓకే, తర్వాత వచ్చేసినా మేము మంచిగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇక అప్పుడు కోపతాపాలు కదా, అబ్బా అన్న జాగించుకున్నది వాడిని పట్టుకొని లేకపాయ పిసోని
అని మంచిగా అవుతుంది, రియల్ మంచిగా ఎస్టేట్లోకి అయింది వచ్చింది, డబ్బులు సంపాదిస్తుంది. అని ఇక నేను మాటలు బంద్ చేసిన. ఉమ్. ఈ 10 సంవత్సరాల నుంచి ఇక మనం అంటే ఇక చాలా ఎక్కువ అది, కానీ నేను ఎక్కువ పట్టించుకోను నాని. ఓకే, పెళ్ళయిందక్క. పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీరు వెళ్ళింది ఎక్కడికి? కరీంనగర్. కరీంనగర్ ఆయనకి ఏ రోజు నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇప్పటి వరకు స్టిల్ నో? చిన్న పాప. ఒక మీడియా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మంచి మంచి పరిచయాలు ఉంటాయి. అందరితోనే అవమానం పడ్డాడు బావ. ఉమ్. చాలా అవమానాలు పడ్డాడు, నా గురించి చాలా కష్టాలు పడ్డాడు. అంటారు కదా, 2 పిల్లల తల్లిని చేసుకుంటావా అని. అన్నీ భరించిండు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అన్నీ తట్టుకుని పిల్లలకు పెళ్లి చేసిండు. పిల్లలకు పిల్లలు అయ్యారు. ఇప్పుడు నీ బిడ్డకి పెళ్ళయింది, కొడుకు పెళ్ళయింది, బిడ్డకి 2 పాపలు. ఇలా చిన్న మా పెద్ద మనవరాల్ని 8 ఏళ్ళు వెళ్ళి 9 ఏళ్ళు పడతాయి. ఇలా బర్త్డే ఆమె పెద్ద మనవరాలు. నా అల్లుడు మంచోడు, నా బిడ్డ మంచిది, నా కోడలు మంచిదే, నా కొడుకు మంచోడే. చిన్న గుడ్డు నువ్వు పట్టుకొని వచ్చినాయి కదా, వాళ్ళు సంబరపడతారు. మా డాడీతో ఉంటే మేము ఇట్లుండకపో మా బతుకులు. దేవుడు గుళ్ళోనే ఉంటాడు అక్క? గుళ్ళో కాదు, మనసులు ఉంటాడు, మంచి మనసులు ఉంటాడు. నా దేవుడు ఉన్నాడు ఇప్పుడు నాకు. ఏ రోజన్నా మీ పెళ్ళిళ్ళు అయినాక అక్క మీరు మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నాం మీ బాధ. ఎందుకంటే ఏ ఆడపిల్లకి ఇట్లాంటిది చాలామంది అంటారు, ఆహా ఇది పత్తిత్త, ఇదేదో తప్పు చేసి ఉంటుంది, ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతుంది. వాళ్ళకి తెలియదు ఇది. నేను ఆ క్వశ్చన్ లేయను. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎంత నిజాయితీగా ఉన్నా, నీతిగా ఉన్నా, సంత అన్న తమ్ముడు అరే చెల్లె అని మాట్లాడినా, ఓహో వీళ్ళు మన ముంగట అట్లా మాట్లాడుతారు, వెనక ఏడమ ఏం చేస్తారు అని మాట్లాడేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ల నుంచి వచ్చి స్టిల్ నో ఈరోజు మాలాంటి వాళ్ళకి మీరు ఇంప్రెషన్ అయినారు చూడు. నేను నీ గొప్పతనం అన్న. మీ బావదంటావా? నేను నీదనా? ఎవరిదంటావు? నేను ఆయనదే అంట. బావది అదే కదా. 100%. ఎందుకంటే చూసే వ్యూవర్స్ అనుకోవచ్చు తప్పు చేసిందని. తప్పు ఎట్లయితుంది? 100% నేను నా ఇంటర్వ్యూ త్రూగా బావా నీకు చెప్తున్నా, నీ కొడుకు కావచ్చు, నీ బిడ్డకు కావచ్చు, నీలాంటి వాడు మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా తక్కువ మీలాంటి. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పు చేశారా, ప్లస్ చేశారా, మైనస్ చేశారా సెకండరీ అదంతా. కానీ మీ క్యాస్ట్ వేరు అయినా ఒప్పించి మాట్లాడి ఈరోజు ఆ పిల్లల్ని తెచ్చి ఒక్క తండ్రిగా అది ఒక ఇది ఇంప్రెషన్ లా ఉంది ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే చాలామంది నాకెందుకు అవసరం అయిపోయింది, మోజు తీరింది అనే టైప్లో ఉంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేతులైతే దండం పెడుతున్నా, ఓకేనా? నేను నా ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం అనుకుంటా నేను, ఓకేనా? మీరు ఇంకా సపోర్ట్ చేయాలి, మీరు చాలామందికి నేర్పాలి లైఫ్ ఏందనేది నిదర్శనంగా ఉన్నారు. మీరు ఒక మీడియా ఫీల్డ్లో ఉండి ఒక తమ్ముడు లాగా అనుకో, ఒక బొమ్మర్ది అనుకో, ఏదన్నా అనుకో. నేను కలుస్తా త్వరలో మిమ్మల్ని. నేను వస్తా కరీంనగర్కి. కరీంనగర్లోనే దాకా ఉండేది, జమ్మికుంటా. నేను వస్తా ఒకసారి కలుస్తా. ఎందుకంటే గొప్పలను కలిసినప్పుడు అందులోకి మనం కూడా నేర్చుకోవచ్చు. అందుకోసమే నా భర్త ఎప్పుడు నాకు దేవుడే. అక్క మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడన్నా మీరు కొట్లాడడం జరిగిందా? బావానేనా? ఇక అన్నీ భరించుకొని వచ్చిన కదా. ఇక్కడ ఈయన కరీంనగర్లు ఉండు, నేను కరీంనగర్లు ఉండు, 2 పట్టుకొని ఆయన అక్కడ ఉండు. వారం రోజులకు ఒకసారి వచ్చడం, 2 రోజులకు ఒకసారి వస్తే నేను చాలా బాగా బాధపడేదాన్ని. అదే పెళ్ళైన తర్వాత కూడా ఇది జరిగింది. ఇది జరిగింది. పెళ్ళైనాకనే ఈయనతో పెళ్ళైనాకనే యాక్సిడెంట్ అయింది నాకు. పెళ్ళైంది ఉంచిండు అయిపోయింది. అయితే ఇక యాక్సిడెంట్ అయింది. ఇక మళ్ళీ మంచిగా అయినా ఈయన అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉండు, అక్కడ ఉండు అంటే ఆయనతో బాగా పోవుడు వచ్చుడు, ఆయనతో ఆరోగ్యం మంచిగా అయితలేదు. నాకు గోళీలు వేసినా నీళ్ళలో వారేసినట్టు అవుతుంది. మళ్ళా కరీంనగర్లో ఈ మెంటల్ ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. ఆయన పోవుడుతోనే డాక్టర్ ఆడున్నాడు, మమ్మల్ని 2 అడుగుకున్నాడు. నువ్వే డైరెక్ట్ ఒకటే అడిగిండు, ఏం అడగలే మమ్మల్ని రోగం. నువ్వు ఎక్కడ ఉంటావు, మీ వైఫ్ ఎక్కడ ఉంటుంది అని అడిగేసాడు డైరెక్ట్. ఓకే, ఏ క్వశ్చన్ లేదు. ఫస్ట్
ఆయన ఎట్లా గుర్తుపట్టిన నా మైండ్. సైకాలజీ తెలుస్తుందమ్మో, డాక్టర్లు దేవుళ్ళని ఎందుకంటారు? ఎందుకంటారు డాక్టర్లు? నాకు ఇది లైఫ్లో నిజంగా అసలు ఆ డాక్టర్ లేకుంటే నేను ఆ ఇల్లు ఇలా కట్టేదాన్ని కాదు, నేను కరిమల్లి ఉండేదాన్ని. ఫస్ట్ నువ్వెంత తొందరగా నీ భార్యను నీ ఊరికి తీసుకపోతే నీ భార్య అంత మంచిగా అవుతుంది. ఈ మెంటల్ అన్నీ పోతాయి. నువ్వు అక్కడ ఉన్నట్లనే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, మెంటల్ అయిపోతుంది అన్నట్లా కథ స్పాటు. అయితే హైదరాబాద్కు పోదామని అన్నాడు. హైదరాబాద్ వద్దు, ఏదద్దు, మరి మనకు ఒక ప్లాట్ ఉన్నది. అప్పుడు అంత జంగల్ అప్పుడు అప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతలేము, నేను మాట్లాడతలేను, ఇక కోపంగా ఉంటుంది కదా అని మా అత్తమ్మ దగ్గర పోలేదు. వచ్చి చూపించిండు ప్లాట్లా. ఆ జంగల్లో వచ్చి ఉంటావా అంటే ఉంటా, ఏమవుతుంది నాదే కదా అని అప్పుడు ధైర్యం విడిచి బావకు బాగా సపోర్ట్ ఇచ్చి అప్పుడు ఇల్లు కట్టినాం. ఇల్లు కట్టి స్పాట్ అక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ సంపాదించిందా ఆయనదా? లేదు, నాకు ప్లాట్ లేదు అప్పుడు. అవి ఏం లేవు, ఆ ఖర్చులకే అయిపోయినాయి. ఇక బావ పరిచయం అయ్యిండు, ఈ గొడవలు అవుతున్నాయి, అవన్నీ బంద్ చేసిండు, బంద్ చేయించిండు. ఇక నాకు ఒక ఫ్రెండ్ లాగా ఇవన్నీ వద్దు, బయటకు పోతే నిన్ను లేనిపోని నిందలు పెడతారు, నీకు ఆ చెడు పేరు వద్దు, ఇట్లా పోవద్దు, ఆ పనే వద్దు నీకు, నువ్వు ఒక మంచిగా నీకు సాతనైన పని చేసుకొని పిల్లల్ని పట్టుకొని ఉండు అని అన్నాడు అంటలేనా. నీకు ఇవన్నీ మర్చిపోయినావు నువ్వు, ఇక నీకు ఈ ప్లాట్ల బిజినెస్ వద్దు అని నాకు ఒక ఫ్రెండ్ లాగా కొన్ని రోజులు ఉన్నాడు, ధైర్యం ఇచ్చిండు అంటలేనా. తర్వాత నాకు ఈ కష్టాలు ఎప్పుడైతే వచ్చినాయో ఇక నేను ఆయనే నాకు, ఈయనే దేవుడు నాకు అని దేవుడిని ఒక్కటే కోరుకున్నా. నాకు ఆ దేవుడు శివయ్యని ఇప్పుడు నా ప్రాణం అనుకుంటా. ఈ ఆయననే నాకు భర్తగా ఇచ్చిండు. ఇక ఇంకొకరిని ముఖం చూడలే, నేను ఒక్కరికి అది చేయలేదు. అట్లా బావంటే నాకు ఇక దేవుడు శివయ్యతో నాకు. ఏదన్న విషయంలో ఇప్పుడు ఉన్నాయనకి సారీ చెప్పాలంటే ఏ విషయంలో చెప్తావు? ప్రతి విషయంలో నేను తప్పైంది అనుకుంటా మనసులో. నేను కోపడ్డా కూడా ఏమనకుంటా బయటికి వెళ్ళిపోతాడు. పిల్లలతో కూడా అంటారు, పిల్లలు చిన్నోడు కరిమల్లి హాస్టల్ అయితే కూడా మంచిగా చదువుకోమంటే చదువుకోలే. అప్పుడు ఓకే మమ్మీ మమ్మీ అని ఈయన అక్కడ నేను ఇక్కడ, ఆడికి 11, 12 చదివిండు బాబు. ఇక అప్పుడు మాకు ఈయనకు ఈ విలేకరిగా ఈ మన కారు ఇది ఇది ఏమంటారే ఇది ఆటోమొబైల్ షాపులు బావుళ్ళకి అవే ఆటోమొబైల్ షాపు. ఇక పెద్ద మైండ్ బావది. ఇక వీడు చదువు అబ్బుతలేదు కదా, వీడికి కార్ మెకానిక్ నేర్పిద్దామని ఆ ఫీల్డ్లో నేర్పించిండు బావ. అక్కడనే ఇప్పుడు మంచి సెటిల్ కదా ఈ ఆయన. అందుకోసం పిల్లలు అక్కడ, అమ్మాయికి మ్యారేజ్ చేసినాం కరిమల్లి ఉండగానే. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ చూసే పెళ్లి చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీది వేరే క్యాస్ట్, వాళ్ళది వేరే క్యాస్ట్. బిడ్డని ఏ క్యాస్ట్కి ఇచ్చారు? పద్మశాలి. కోమటోళ్ళు బట్టలు అమ్మరా? మీది బట్టల మా క్యాస్ట్. ఇప్పుడు అందరూ గౌన్లలో చేసుకుంటారు కోమట్లు. పిల్లలు ఎక్కడ దొరుకుతారు మా కోమట్లల్లా? పైసలు ఇచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు పెద్ద పెళ్ళిని అయితే గౌన్లలో పిల్లల్నే చేసుకుంటారు కోమట్లు చాలా మంది, ఉల్టా ఇచ్చి. కోమట్లలో మా కోమట్లలో దొరుకుతలేరు కదా నాన్న. కొడుకు ఎట్లా చేసినాం మరి? కొడుకు మా మేనత్త బిడ్డ. ఇప్పుడు నేను నన్ను కొన్ని రోజులు డాడీ హింస పెడితే మా మేనత్త జారింది కదా, వాళ్ళ కూతురు మనం అటు ఇచ్చే లెక్క కానీ వాళ్ళే ఇటు ఇచ్చింది. మేనత్త బిడ్డ కదా, మేనత్త బిడ్డనా? బిడ్డ నాకేమైంది వదినే కదా, వదిన బిడ్డ ఏమైంది నాకు కోడలు కదా. అట్లా తీసుకొచ్చి ఆ అమ్మాయికి 3 కూతుర్లు, మా అత్తకు ఒకతే కూతురు, అత్తకు 3 మనవరాళ్ళు. ఆ పెద్ద మనవరాళ్ళు నాకు ఇచ్చేసింది. ఆ విశ్వాసంతో నేను చేసుకున్నా, రూపాయి కట్నం లేకుండా. ఓకే, ఇదంతా జరిగిందక్క. బిడ్డల పెళ్లి చేసినావు, ఇంత అంతా ఆపి. దాని తర్వాత ఇప్పుడు బాబాయిలు కావచ్చు, లేదా మీ అమ్మ కావచ్చు, వీళ్ళందరూ నిన్నప్పుడు చూసిన విధానం కావచ్చు, ఇప్పుడు చూసే విధానం చూస్తే నీకు మనుషుల విధానం ఏమనిపిస్తుంది? అంటే డబ్బు ఉంటే ఒక రకంగా, మనసులో డబ్బు లేకుంటే ఒక రకంగా. పేద కుటుంబం అన్నదాన్ని యొక్క ఇలువ ఇయ్యరన్నట్టు, పట్టించుకోరు. డబ్బు ఉంటేనే మనిషికి ఇలువ ఉన్నది. అది ఇన్ని చూసిన రేణక్కకి మనుషులంటే విలువిస్తుందా, డబ్బుకు విలువిస్తుందా? మనుషులు అంటేనే విలువిస్తుంది. డబ్బు కారణం ఏంటంటే, డబ్బు కష్టపడితే సంపాదించుకుంటాం, కానీ మనసుల్ని డబ్బులతో ఉండలేం కదా. ఓకే, ఇంత అయిపోయింది అక్క. ఇప్పుడు పిల్లల పెళ్లి చేసినావు, అందరు ఆపి, నువ్వు కూడా ఆపి, మీ
పాత ఆయన ఎప్పుడన్నా ముఖాముఖం కలవడం జరిగిందా? దేవుని చేసుకుంటే ఆ ఊరికి పోతాం వస్తాం. దేవుళ్ళు ఆహా, ఒక పట్నాలు కానీ దేవుడు ఎల్లమ్మ కానీ చేసుకుంటే చెప్తాం, పోతాం, ఒక ఫ్యామిలీ లెక్క పోయి దండాలు పెట్టుకుంటాం వస్తాం. స్టిల్ నో కలుస్తారు ఆయనని, భయం మాట్లాడతారా? ఆయనకు సపోర్ట్ ఆ ఊరోళ్ళు మాకు ఇచ్చిండ్రు కదా. ఆయన వేరే టమని చేసుకోలే, ఆయనకి ఎవరు లేరు. వాళ్ళ అన్నుండే ఆయన వెళ్ళిపోయి వేరే కాడ బతాండి ఇల్లుటం పోయి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ. ఇక ఆయన ఒక్కడే. రేపు ఆయన ఆస్తి తినాలన్నా ఆయనకి ఏదన్నా చేయాలన్నా మేమే, ఆ ఊరోళ్ళు మాకే ఇచ్చిర్రు. ఇచ్చిన పిల్లల పేరు మీద రాసిరా? ఆ పుణ్యం మేమే కట్టుకోవాలి. ఓకే. అందుకోసం ఇప్పుడు నేనేమంటానంటక్క, ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడడం జరుగుతుంది? మాట్లాడ ఎక్కువ ఎప్పుడు మాట్లాడ అన్నాడు, అసలు ఏమన్నాడు. అప్పుడు అట్లా ఆయన నా భర్తను ఒక దేవుడు అనుకుంటాడు. ఆయన నేను చేసిన తప్పు, ఆయన చేసిన తప్పు ఆయన తెలుసుకొని ఇప్పుడు సంతోషపడతాడు. నా పిల్లలు మంచిగా బతుకుతాండ్రు. పిల్లలు మాట్లాడతారు అక్క ఆయనతో? నా కొడుకు మాట్లాడతాడు స్టిల్ నో ఇప్పటి. ఇప్పుడు ఆయనదే బాధ్యత. రేపు ఏదేమన్నా అయినా ఆయనే ఏదన్నా అయినా వాళ్ళు చెప్పిర్రు ఆ ఊరోళ్ళు. మరి అట్లా అందరికి ఆ ఊరోళ్ళు చెప్పిర్రు, రేపు ఆయనకి ఏదైనా కొడుకు బాధ్యత అయితేనే విడాకులు, లేదంటే అప్పుడు అన్నాడు. అప్పుడు విడాకులు తీసుకునేటప్పుడు ఆ ఊరోళ్ళు ఉంటారు కదా నాన్న, ఏదైనా ఊరోళ్ళకే పట్టింపు. సావే మార్గం కాదు కదా, దానికి ఒక కారణం ఉంటుంది. వీటికి అన్నిటికీ ఒప్పుకున్నాం మేము. ఏది మరక రాకుండా మేము ఆయనను సాత్తాం. రేపు ఏదన్నా కుక్కిల పడ్డా కూడా నా కొడుకు వచ్చి చేస్తాడు అని మేము మాట తీసుకున్నాం అప్పుడు. ఇప్పుడు ఏదన్నా ఆపద పడితే చేస్తే ఆయనకు నా బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనకి మంచి చెడు ఎవరు లేరు కాబట్టి మా కొడుకు ఫోన్ మాట్లాడతాడు. నీకేమన్నా కావాలన్నా కూడా చేస్తాం, ఖర్చు పెట్టుకో, మాకు రూపాయకు. బిడ్డ పెళ్ళికి కాళ్ళు కడిగింది ఎవరు? మా అన్న వాళ్ళు, మా తమ్ముడు ఉంటాడు, మా మరదలు ఉంటుంది. ఓకే. నాకు దేవుళ్ళు వాళ్ళ దగ్గరికి వద్దాము. ఓకే, వచ్చిర్రు. ఆ బిడ్డ పెళ్ళికి వచ్చిండా మీ ఈయన? ఇప్పుడు ఆయన గుట్టిన ఆమెనే కదా ఈమె? అన్నే జరిగింది పెళ్ళి, మ్యారేజ్ ఆ ఊళ్ళోనే జరిగింది. ఏందక్క సినిమా స్టోరీ లాగా ఉంది? మరి అంటే నా ఊళ్ళోనే జరిగింది. మస్తు అంతా ఎదుర్కొన్నా తమ్ముడు. అందుకోసం ఆ ఊర్లో కూడా ఇప్పుడు ఆ ఊర్లే మీరు అడుగు పెడితే మస్తు మంచిగా చూసుకుంటారు. రేనవ్వా ఎప్పుడు వచ్చినావా అని అందరు నమస్తే పెడతారు. ధైర్యం అంటే నీదే. నీ పిల్లల్ని కాపాడుకున్నావు, నీ భర్తను అక్కడ కాపాడుకున్నావు, ఇక్కడ వీనికి ఇక్కడ ఇలువ ఇచ్చినావు ఈ ఊళ్ళే అని అంటారు. ఓకే. ఒక మాట ఇంత ముందు ఒక మాట అన్నారు, నాకు ఒక అక్క ధైర్యం చెప్పింది. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నెల్లి కలవడం జరిగింది. అయ్యో మొన్ననే కలిసిన ఆ ఊళ్ళోనే కదా. అవునా? మళ్ళీ ఏమన్నది? ఏమంటది, అరే ఎలా తల్లి చాలా ఆమెను మంచిగా ఉంచాలి. ఏమైందో పోరు మర్చిపోయినా అత్తలేవు అని అంటది. అక్క నా ఊపిరి ఆగిపోయేంత వరకు నిన్ను మర్చిపోనన్నా, ఇవాళ రాజు వైఫేనవే నువ్వు అని అంటే అప్పుడు కష్టాలు ఎన్ని పడ్డా అంటే అవి పడ్డావు. అందరూ ఎవ్వరు ఏమన్నా నేను పట్టించుకోపోదు, ఇటు ఇందు అటు వదిలేస్తూ. ఎందుకంటే మన ఇంట్లో మంచిగా లేనప్పుడు పరాయి కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. రేష పడితే పనికిరాదు, ఇటు తినాలి అటు వదిలేయాలి. అది సత్త మనలో ఉండాలి, గుండె ధైర్యం. అందుకోసమే అవన్నీ మాట అనొచ్చా? రేణక్క ఆడపిల్లలకు ఆదర్శం అనొచ్చా? అనొచ్చు. అందుకోసమే అప్పుడు ఇప్పుడు రేణక్క వీళ్ళందరికీ ఆదర్శం అవడానికి ఎన్నుకున్నది ఎవరంటే ఎవరి పేరు చెప్తుంది? నా వెనుకొక ఎల్లవ తల్లి ఉన్నది. ఆమె ఒక ఆడామే కదా, ఆమె నాకు సపోర్ట్ ఇస్తే నేను 10 వీడియో ముందున్నా ఆమె పేరు చెప్తున్నావు, వాస్తవంగా నీకు ఆమె మీద అంత ప్రేమ ఉందా? ఉంది, ఇక్కడ ఉంది. ఎల్లవ తల్లి, ఆమెకి ఎల్లవ తల్లి వస్తుంది గౌన్లో. ఆమె యశోద అక్క. అమ్మా మీకు దండాలు. ఎందుకంటే ఈ రోజు మంచా చెడా అనేది సెకండరీ. ఒక ఆడబిడ్డను మీరు కాపాడలేదు, మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. కాపాడింది ఇంత వేల మందికి, లక్షల మందికి ఒక అమ్మ అనే గుర్తింపు వచ్చింది నాకు. ఆ కష్టాన్ని ఆమె నాకు చెప్పుట్లా నేను ఈ ధైర్యాన్ని ఎదుర్కొన్న, కష్టాలను ఎదుర్కొన్న, నిందలు భరించిన, బాధలు భరించిన. ఇక్కడ రాత ఎలా రాస్తాడో దేవుడు అలా జరుగుతుంది. కొన్ని మన కోసం మార్చుకోవాలి, కొన్ని మన పిల్లల కోసం మార్చుకోవాలి, కొన్ని మన జీవితంకు సంబంధించినవి వదులుకోవాలి. సూపర్. అప్పుడే మనం అన్నిట్లో. అక్క ఇప్పుడు నువ్వు సెటిల్ అయిపోయినావు, అమ్మతో ఇప్పుడు ఎట్లుంది రిలేషన్? చాలా బాగుంటుంది.
కానీ మంచిగా మనసులో ఉంటుంది. అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు కానీ అమ్మని చూసినప్పుడు. అమ్మ కాదు, ఇప్పుడు 4-5 2-3 ఏళ్ళ కింద అప్పుడు ఆ బిడ్డలు అని అది చేసింది. ఆ బిడ్డలు అన్నీ ఉన్నప్పుడు అందరు ఉన్నారు ఆమె చుట్టూ. ఇవాళ ఈరోజు ఆమె దగ్గర ఏమి లేదు, ఆమె దగ్గర ఎవరు లేరు. కన్న కొడుకు అన్నీ డ్రింక్కి అలవాటై అన్నీ కథం చేసిండు. ఆమె కష్టపడ్డది. నా నాన్న తండ్రి పోయినాక చాలా కష్టపడ్డది. 4 పిల్లల్ని ఎగిచ్చింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది, వాళ్ళ కాన్పులొడ్డు ఎక్కిచ్చింది అమ్మ. మా తమ్ముడు గౌరవంగా సాధింది అమ్మ. సాధినందుకు ఆమె కష్టాన్ని వృధా చేసిండు. సోపతులు పట్టి తాగి జల్సలు చేసి ఆఖరికి ఆమె సంపాదించిన ఆస్తి పోగొట్టుకొని ఇలా 10 లక్షల అప్పు ఉన్నది. తిందామంటే ఈరోజు అమ్మ ఇప్పటికీ ఆమెకు సాత కాకుండా హోటర్ల మందు ఇంత మందు అమ్ముద్ది. బరండి, బీర్లు, ఛాయే. మీరు చాలు కదా అక్క. చాలలో నానబెట్టిన హోటల్ అదే కంటే నువ్వు ఇక ఓహో స్టిల్ నువ్వు ఇప్పటికి ఉంది. అట్లనే అమ్మ ఆ ఇల్లు కట్టింది నా పేరు విన్నప్పుడు. నాన్న చనిపోయింది కదా, నా పేరు విన్న ఇల్లు కట్టించిన అమ్మ కష్టంగా నా పేరు విన్న ఇల్లు. అమ్మ అప్పుడు 1,80,000 పెట్టి ఆ మెయిన్ రోడ్కు 2 గుంటలు తీసుకొని ఆ ఇల్లు కట్టి 4 నేగిచ్చి ఇంత అది చేసి అమ్మకి ఇప్పటికీ మనశ్శాంతి లేదు. అది నా బాధ. ఇప్పుడు అమ్మ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు వచ్చారు, అందరు బిడ్డలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు. దయచేసి ఏదే పిల్లలైనా అమ్మ ఏ స్థితిలో ఉన్నా కూడా అమ్మను మర్చిపోకండి, నాన్నను మర్చిపోకండి. వాళ్ళు లేకుంటే మనం ఈరోజు మనకి కుటుంబం లేదు, ఈ జన్మ లేదు, ఈ బతికే లేదు. ఇలా కష్టమైన నష్టమైన మనం భూమి మీద ఉన్నామంటే మన తల్లిదండ్రి. ఫస్ట్ తల్లిదండ్రిని గౌరవించండి, ఆ దేవుణ్ణి నమ్ముకోండి, నిజాయితీని కూడా కాపాడుకోండి, నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఉన్నన్ని రోజులు నమ్మకాన్ని పోగొట్టుకుంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్టే. నమ్మకం ప్రాణం లెక్క. ఓకే అక్క, ఇదంతా జరిగిన తర్వాత నీ సెకండ్ ఇది అయిన తర్వాత మీ అక్కలు కావచ్చు, సారీ మీ చెల్లెళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? నేను ఇక అర్థమైపోయింది కదా, ఇక మాకు వెనుక నాన్న లేడు, అమ్మ అంత ఆ సందర్భం చెప్పట్లా. ఈ సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత అదే కొంచెం చెల్లెళ్ళ సపోర్ట్ ఉందా? లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు. నా గుండె ధైర్యంతోనే ఇక్కడి ఎదురు దెబ్బలు తిన్నా, పిల్లల కోసం మాత్రమే నేను బతికిన. నాన్న తమ్ముడు ఆమె ఇచ్చిన గుండె ధైర్యం, నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే పిల్లల కోసం బతికున్నా. ఓకే, ఇప్పుడు చెల్లెలతో ర్యాపో ఎట్లుంటుంది? మరుదులు చెల్లెలు ఎట్లా? ఇక ఎట్లా అబ్బా ఆమెకి అందుకని అప్పుడు కష్టం వస్తారా, ఇంటికి వస్తారా? నడుపు చెల్లెతో మాట్లాడతా, చిన్న చెల్లెతో నేను మాట్లాడాను. ఎందుకు? ఎందుకంటే నా ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి డబ్బులు అడిగింది. ఆ ఇల్లు జమ్మికుంటలు ఇల్లు కట్టేటప్పుడు లేవనన్నా, నేనే ఇల్లు కట్టుకుంటాను కదా. ఇక అప్పటి నుంచి నాకు మాటలు లేవు. ఏమనిపించింది అక్క? బాధ అనిపిస్తుంది. కానీ అప్పుడు వాళ్ళను నేను ఎంత కష్టంలో ఉన్నప్పుడు జాదికి వచ్చిన అవి గుర్తులేదు వాళ్ళకి. పైస కోసం నీతో మాట్లాడతారు. అది తమ్ముడితో ఎట్లుంటుంది? మరదలతోని? తమ్ముడు మరదలు వెళ్ళిపోయింది, బిడ్డ ఒక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఈయన డ్రింక్ చేస్తాడు. నాన్నది కొంచెం పడ్డది, నాన్నది పడ్డది. అందుకోసమే ఆమె ఇక వాళ్ళు 3 అక్క ఇళ్ళు. పాపం మరదలు మంచిది, చాలా కష్టపోతూ. ఏ ఆడపిల్ల అయినా ఒకటే కదా, మన పిల్ల అయితే అంతే కదా. తమ్ముడు మంచోడు కాదు, కొంచెం డ్రింక్ వేస్తాడు, అప్పుడప్పుడు కొడతాడు. అందుకోసం ఇక మారతాడు అంటే మారలేదు. ఆమె నేను రానని ఆ పాపను పట్టుకొని వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఇప్పుడు అమ్మతో ఉంటాడు తమ్ముడు. అమ్మ వచ్చింది పోయిన సంవత్సరం, నాకనే ఉన్నది, నేనే ఉంచుకున్నా. ఒక 6 నెలలు ఉంచుకుంటే అందరు ఏమంటారు, అన్ని తీర్లు ఉన్నప్పుడు వాళ్ళు అమ్మ అది ఇది అన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఏం లేదు, అమ్మ దగ్గరికి వస్తలేరు. ఇప్పుడు నా దగ్గర ఉంచుకుంటే పింఛన్ వస్తుంది 2 అవి ఇప్పుడు నెలకు పింఛన్ వస్తుంది, ఇవన్నీ నాకే ఇస్తుంది అని అనుకుంటారు. ఇదో రోగం ఉంటుంది, 10,000 ఖర్చు పెట్టిన రూపాయి కన్నా ఆలోచిస్తారు అని నేను ఒకటే అన్నా, అమ్మ నీ ఊళ్ళోనే మంచి అయినా చెడైనా నీ ఇంటికన్నా బతికే, నేను 6 నెలలు ఉంచుకున్నా అని పంపించేసిన అమ్మను. ఎప్పుడన్నా మీ పిల్లల వల్ల కావచ్చు, మీ చుట్టాల వల్ల కావచ్చు, ఇప్పుడున్న బావకు మీకు గొడవైందా? అంటే పిల్లల వలన కాదు, కానీ ఇక నాకు అప్పుడప్పుడు అన్నీ బాధ అనిపించి బావను అప్పుడప్పుడు కోప్పడతా కదా. కోప్పడితే
బయటికి వెళ్ళిపోతాడు ఇక తెలుసు కదా అన్ని బాధలన్నీ భరించుకున్నది ఇవన్నీ ఆయన కోసం కూడా చేసిన కదా త్యాగం అని చాలా నాకు ఎంకరేజ్ చేస్తాడు. అందుకోసం నేను బావ అంటే నా ప్రాణం. బావ దేవుడు నాకు, దేవుళ్ళు బావ లేకుంటే ఇలా నా పిల్లలు ఇలా ఉండేటోళ్ళు కాదు, ఇట్లా ఉండేటోళ్ళం కాదు. నాకు అది నేను అనేది, నా పిల్లలు ఇలా ఒక్కింటికై వాళ్ళు పిల్లలతోని కుటుంబంతో ఉంటుండ్రు అంటే బావ. బావ అల్లుడు ఎట్లా? అల్లుడు చాలా మంచి వ్యక్తి, మమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నాకు నా అల్లుడు నా కొడుకులాగా, నా కోడలు కూడా మంచిదే. ఇక నా పిల్లలు చాలా మంచోళ్ళు. నా పిల్లలు నాకు సగభాగం. కొడుకు డ్రింక్ చేస్తాడాక చేయడు. నా పిల్లలు నాకు సగభాగం. చిన్న పిల్లప్పటి కాడ నుంచి చూసింది కదా ఇద్దరు కష్టాన్ని, అక్కడ కష్టాన్ని, మొదటి కష్టాన్ని. ఓకే, జీవిత చరిత్ర నుంచి ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం అక్క. ఈ జీవితంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు రేణక్క ఏం సంపాదించిందంటే ఎంత సంపాదించింది? ఇంకేంది, చాలా మంచి పేరున్నది, మంచి నిజాయితీ మనిషి. ఎవరేమన్నా పైసతో పేరు వచ్చిందా? మంచితనంతో పేరు వచ్చింది నాకు, పైసతో కాదు. ఎంత సంపాదించిన? ఎంత ఆస్తుంది ఇప్పుడు? బావా నేనేం సంపాదించ, ఎవరు సంపాదించినా మీదే అంటారు కానీ బావే. ఈ ఆస్తులు ఏం లేవు. బావ కష్టపడైతే ఇల్లు కట్టిండు. పొలం ఏమన్నా ఉందా? లేదు, షాప్ పెట్టించిండు మొన్న చిన్నోనికి 30 లక్షలు పెట్టి అప్పు తెచ్చినాం. 10 లక్షలు ఇంట్లో ఉంటే పెట్టినా, 20 లక్షలు బయట నుంచి తెచ్చినాం. ఓకే, టిక్ టాక్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకు వచ్చారు దీంట్లో? అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, అంటే అత్తమ్మ అనద్దు కదా, మా ఇంటికాడనే కదా జమ్మికుంటల, నేను ఇల్లు కడుతున్నాం. అప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నాం. కిరాయి ఇంట్లో ఉండి ఇల్లు కడతాను జమ్మికుంటల. అయితే ఒక 14 ఏళ్ళు ఉంటాడు అబ్బాయి. వాళ్ళ అమ్మ మిషన్ కుడుతుంది. వాళ్ళ ఇంట్లోకి నేను బ్లౌజ్ పట్టుకొని పోయినా, వదినమ్మ ఇది కుట్టేవని. వదినే మీ దగ్గర టచ్ సెల్ ఉన్నది కదా అని ఆమె అంటే నువ్వు ఊకే సెల్ చూస్తావు కదా, ఇంట్లో ఒక యాప్ కొత్తది వచ్చింది, ఇగో నీకు నువ్వే కనబడతావు అని అంటే, ఏంటిది పాట విన యాక్షన్ చేస్తావా అని అన్నాడు. ఏంటిది అది అని నేను చూంచానంటే నా సెల్ ఓపెన్ చేసి టిక్ టాక్ ఆ టిక్ టాక్లా ఏ పాట విన పెట్టిండంటే అది అదృష్టం. అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి అన్న పాట విన. ఫస్ట్ సాంగ్ అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అన్న సాంగ్ విన నన్ను పెట్టిండు. అప్పుడు ఎర్ర చీర కట్టుకుని ఆ వీడియో చాలా, ఇక నాకు ఇక వీడియోని చూసిందంటే ఇక చెయ్యాలనిపించింది. ఇక అప్పుడు ఆరోగ్యం బాగాలేకపో కదా కొంచెం, అప్పుడే స్టార్ట్ నాకు దేవుళ్ళు వచ్చడం, శంకరుడు అని మాయలు తెలియక ఆరోగ్యం బాగుండకపోవడం, ఈ యాక్సిడెంట్ అయిన దెబ్బలు అవి ఇవి ఇక అట్లా మర్చిపోయేది. ఇక ఊకే అదొకటి ఇదొకటి చేసేది. బావను బతిలాడేది, ఒకసారి నా వెనక నిలబడవా పోయి దండం పెట్టేది, అబ్బా కాలు మొక్తనే ఒకసారి నిలబడునా చిచి అంత బయట ఎట్లుంటుంది గలీజ్గా ఉంటుంది అని బావంటే, అబ్బా నా కోసమే నేను సంతోషంగా ఉంటాను కదా అని అప్పుడప్పుడు బావ ఎంట్రీ ఇచ్చేది. ఇక అట్లనే ఇక కొటేషన్లు చెప్పుట్లా పోయినా. పెళ్ళిళ్ళు అయిపోయినాక అంటే బాబుది అప్పుడు కాలేదు, పాపది అయింది. అల్లుడు కొన్ని రోజులు బాగా అద్దు అత్తమ్మ అని అన్నాడు, ఫోర్స్ చేసిండు. అప్పుడు టిక్ టాక్ అంటే కొంచెం అంత గలీజ్ కదా, అప్పుడు ఈ యాపులు తెలివాయి కదా తమ్ముడు అని. ఏంది మీ అత్త టిక్ టాక్ చేస్తుందా, మీ అత్త టిక్ టాక్ చేస్తుందా, వీడియోలు అందరు సెల్లులకు వస్తున్నాయి, ఏంది మీ మమ్మీ అంటే, మమ్మీ ఎంత కష్టపడ్డది, మమ్మీ ఇలా యాప్ చేయబట్టి నిద్ర గోళీలు బంద్ చేసింది, ఆరోగ్యాన్ని మర్చిపోయింది, హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా. మమ్మీని బంద్ చేయమనద్దు వీడియోలు, మా మమ్మీ బాగుంటేనే కదా మనం అందరం హ్యాపీగా ఉంటాం, నువ్వు అర్థం చేసుకో నరేష్ అని బిడ్డ అల్లుడికి చెప్పేసింది. కథం అప్పుడు నుంచి అల్లుడు నన్ను
ఏమనలే, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నాడు. అమ్మకు ఆరోగ్యం బాగుండదు కదా అత్తమ్మకు అని నాకు ఒక కొడుకులాగా అర్థం చేసుకున్నాడు. అదే అందుకోసం అల్లుడు కొందరికి ఎవడైతాడు కావచ్చు, కానీ నా అల్లుడు నాకు కొడుకు అయ్యిండు. సూపర్ సూపర్. ఈ ఇంటర్వ్యూ ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కదా ఇది ఒక డిఫికల్ట్. ఎందుకంటే నేను చూసే వాళ్ళకి ఒకటి, ఈ ఇంటర్వ్యూ ఫుల్ లెంత్గా ఏదో స్టార్టింగ్ చూసి జడ్జిమెంట్ చేస్తా. ఈ ఇంటర్వ్యూ ఫుల్ లెంత్ చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక వర్షన్లో ఆలోచిస్తే నెగిటివ్ వెళ్తుంది ఇంటర్వ్యూ, ఒక వర్షన్లో ఆలోచిస్తే ఆడపిల్లలు, మేజర్గా ఆడపిల్లలు చూడాలి ఇంటర్వ్యూ. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ తట్టుకొని ముందుకు వస్తే ఈరోజు జీవితం పూల బాట అవుతుంది. కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకొని నడవగలుగుతాయి ఈరోజు జీవితం. అలా పిల్లలకు మంచి పద్ధతులు నేర్పిన, నా కష్టం నా పిల్లలకు రావద్దని ఈ పోరాడిన. అందుకోసమే ప్రతి ఒక్క ఆడపిల్ల అప్పటికే జీవితం అయిపోయింది అనుకోకండి. చాలామంది ఆత్మహత్యలు చేసుకోకండి. ఆ కష్టాన్ని ఎదుర్కోండి. ఆ తవ్వ కాకుంటే ఇంకో తవ్వ పోండి, నిలబడండి, తల్లిదండ్రిని కాపాడుకోండి, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. చిన్న జీవితం మనది. ఏ క్షణం చాలా అప్డేట్ అయ్యాక పిల్లలు చిన్న జీవితం, మన ఊపిరి అయిపోయిందంటే కథం, ఎవరికి కనబడం. ఒక్కసారి సెల్లో నెట్ ఆఫ్ చేస్తే ఎవరు కనబడరు, మనకు ప్రపంచమే కనబడదు. అందుకోసమే ఎవరి మాటలు పట్టుకోవద్దు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి ఎప్పుడు కానీ. నేను ఒక్కటే చెప్తా ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇంట్లో గెలవండి, రచ్చ గెలవండి. కరెక్ట్. ఇంట్లో గెలవక రచ్చ గెలుతానంటే ఆ జీవితం వేస్ట్. అది నవ్వుల పాలైతుంది. అక్క ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంతమందిని పొట్టు తిడుతున్నాం. ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అంత వల్గర్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే తమ్ముడు, కష్టం అన్నది తెలిసిన వాళ్ళు ఎదటోని కష్టాన్ని అర్థం చేసుకుంటారు. కష్టం తెలియని వాళ్ళు ఈ రోడ్డు విన చిల్లరగా తిరిగిన వాళ్ళు, అబ్బాయ కష్టం తెలియని వాళ్ళు, ఈ పద్ధతులు పాటించని వాళ్ళు, ఈ తల్లిదండ్రిని గౌరవించకపోవడం, తోడబుట్టిన వాళ్ళని గౌరవించకపోవడం, ఈ బంధాలు విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాయి వరుస లేకుండా మాట్లాడడం, కామెంట్ చేయడం, ఇలాంటివి నాకు నచ్చక అలా తిడతా. మారండి. మనసులో టిక్టాక్ చేసిన వీడియోల వల్లనే ఆ మాటలు తిట్టాల్సి వచ్చిందా? పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకొని తిట్టాల్సి వచ్చిందా? లేదు, టిక్టాక్ నుంచి చాలామంది నాలాంటి బాధ ఉన్నోళ్ళు, ఇంట్లో సమస్యల వలన టైంపాస్కి వీడియోలు చేసుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెడు కామెంట్లు పెడతారు కదా, దాని వలన కూడా నేను స్పందిస్తాను, మాట్లాడతాను. మంచి మాట అయిపోయాక మైండ్ ప్రెజర్ వల్ల వీడియోలు చేస్తున్నాను. వీడియోలు పరిమితి దాటి ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా? పద్ధతి ఉంటేనే మన జీవితం బాగుంటుంది. పద్ధతి దాటి తీస్తే మన జీవితం నడి బదట్ల నిలబడేందుకు కూడా అవకాశం ఉండదు. కొద్దిసేపు టిక్ టాక్ పక్కన పెట్టి ఇన్స్టాకి వద్దాం అక్క. ఇన్స్టాలా కొంతమంది, అందరు అన్నట్ల కొంతమంది వాళ్ళు చేసే వీడియోలు బాగున్నాయని అనుకుంటున్నారా మీరు? కొంతమంది గలీజ్గా తీస్తాను తమ్మి, ఆడోళ్ళ పరువు పోయేటట్టు తీస్తుండ్రు. మరి అన్నిట్లకి రియాక్ట్ అయ్యే రేణు అక్క ఎందుకు సైలెంట్ అయిపోయింది ఈ మధ్య టిక్ టాక్ పోయినప్పటి నుంచి? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో ఎట్లున్నది తమ్మి, టిక్ టాక్ ఉన్నప్పుడు చాలామంది అప్పుడు ఒకరికొకరు మర్యాద ఇచ్చిర్రు, పెద్ద చిన్న గౌరవించిర్రు. ఎప్పుడైతే ఇప్పుడు టిక్ టాక్ వేయిందో, ఈ కరోనా వేయిందో, కాడ నుంచి మనిషి ఇలువ లేకుండా అయిపోయింది. ఇండైరెక్ట్గా కవరం ఎక్కువైందంట. బల్బ్ వచ్చింది, ఏ రేపు చచ్చినా మంచిదే, అదేవతో వాడేవాడు, నా దగ్గర డబ్బు ఉందా అన్న అహంకారం చూస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు, వరుస లేదు, వాయి లేదు, నోరుకి ఎంత అంతే మాట్లాడతారు. మళ్ళా ఇట్లా బంధాలు కలుపుకొని మంచిగా అన్న చెల్లెలాగా, అక్క అన్న తమ్ముళ్ళు ఇట్లా కలిసి ఉంటే కూడా విడవాపుతారు చెప్పుడు మాటలు బట్టి. అటు ఇటు చెప్పుకుంటా గొడవలు తయారు చేస్తారు. యాపులలో చాలా ఉన్నాయి. కానీ దయచేసి ఎప్పుడు కానీ మన రాత మంచిగా లేదని ఎదుటోని రాత ఖరాబ్ చేయద్దు. వానికి మేలు చేయకుండా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. ఆ పాపం ఇప్పుడు మేలు చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు, కీడు చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అందుకోసమే కర్మ అనేది ఉంటుంది ఒకటి, లేట్ అయినా లేటెస్ట్ గా కర్మ చాలా పవర్ఫుల్, గట్టిగా పవర్ఫుల్. అంటే అది అద్భుతాన్ని చూపించేసి ఆ అద్భుతంలో నేను ఒక రేంజ్ లో ఉన్నానే
ఒక అహంకారం అనేది మొత్తం ఇట్లా వచ్చేసి కళ్ళు అనేది గీడికి ఎక్కిన తర్వాత కిందికి దించుతుంది. కిందికి దించుతుంది. కర్మ అనేది కూడా అంత ఈజీగా డైరెక్ట్ ఎక్కి ఎట్లా అది పొంగిస్తుంది. మన గులాబ్ జామ్ తిన్నప్పుడు కదా అబ్బా సమ్మ ఉన్నట్టు తర్వాత దగ్గు సర్ది ఎట్లా అవుతుందో అప్పుడు వీళ్ళ బతుకులు కూడా అట్లనే అవుతాయి. ఓకే, మీరు టిక్ టాక్ ఒక టీం ఉండక్క, ఆ టీము మొత్తం అల్చల్ చేసి ఫంక్షన్లు చేసి మొత్తం ఇట్లా జిలాంచిరు, ఏమైంది ఆ టీం మొత్తం? అప్పుడు టిక్ టాక్ అలా అమ్మ అంటే రేణుకమ్మ. అరే అమ్మ బాగా ఫేమస్ కదా, మంచి మంచి మాటలు చెప్పుద్ది, అమ్మ అత్తంది అని చెప్పగానే కొంతమంది అరేంజ్ చేసిర్రు అన్ని అల్చల్ చేసిర్రు, ఫంక్షన్ అలసలు చేసిర్రు. ఇక అప్పుడే నాకు మనసులో గుణాలు తెలిసిపోయినాయి. మన ముంగట మంచిగా మాట్లాడతారు, మన వెనకాల లేనిపోని గోతులు తవ్వి అనని ముచ్చట్లు కూడా చెప్పి గొడవలు తయారు చేస్తారు జనాలు. అలాంటి జనాలు ఉన్నారు. వాళ్ళ అవసరాలకు ఎదటోళ్ళను పోగొడతారు. అప్పుడు మందమే ఆ మనిషి అటేటు పోగానే ఆ మనిషి మీద లేనిపోని ఉట్టిస్తారు. ఓకే, ఈ క్వశ్చన్ ముందు ఒకటి అడగక, రేణక్క పిల్ల పులి భయపడుతుంది అనిపిస్తుంది అక్కడక్కడ? అస్సలు తగ్గను, కానీ చెడ్డ వాళ్ళ జోలు తీసి మనం వేస్ట్ చేసుకోవద్దు అని, అందుకోసమే. సూపర్, నేను కూడా అడగావి పేర్లు కూడా తీయద్దు, వేస్ట్. ఒకసారి ఊంచినామంటే అది దాన్ని మళ్ళీ రిప్లై చేసుకోవద్దు. అదే అర్థమైంది. అందుకోసం అక్క తొందరగా రియలైజ్ అయింది అనుకోవచ్చా? తొందరగా, ఎందుకంటే కాళ్ళకేసుకునేటి మెడల్ వేసుకొని ప్రమోషన్ చేస్తారు. అయితే ఇప్పుడు బాగానే ఉంటది, కానీ రేపు ఉన్నది ముసుళ్ళ పండుగ కదా, పిల్లలు పెరుగుతా అంటే అప్పుడు ఉంటుంది. ఆ పాపాలన్నీ కొట్టుకొస్తాయి. నేను చూసిన ఇలాంటి వాళ్ళను. నేను ఇంకొకటి చెప్పన్నా, నా లైఫ్లో జరిగింది. నన్ను ఒక 4 పేర్లు పెట్టిండ్రు తమ్ముడు నన్ను. అప్పుడే దేవుళ్ళు వస్తున్నాయి, ఓ గామకు దేవుడు వస్తుందా, గామకు దేవుడు వస్తుందా అని పేర్లు పెడితే దేవుడు, నేను అబద్ధం అడిగాను, ఓం నమ శివాయ, వాళ్ళు స్పాట్ డెడ్. 6 నెలలు వెళ్ళకపో నోట్లోకి వెళ్ళి రక్తం కక్కి యాక్సిడెంట్ అయ్యి. నిజం, కర్మ అనేది ఉంటుంది తమ్ముడు. కంపల్సరీ దేవుణ్ణి పేర్లు పెడతావా, దేవుణ్ణి నువ్వు వచ్చేస్తావా, దేవుడు తలుసుకుంటే ఎంత నీ బతుకు. నిజంగా మనం ఏడున్నాం, భూమి మీద ఉన్నాం. మనం అసలు మనతో ఏమవుతుంది? ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మన బతికేందుకు, మన కుటుంబం కోసం, మన కడుపు నింపుకునేందుకు, మనం ఎంజాయ్ కోసం కష్టపడుతున్నావు. దేవునికి ఏమి ఇస్తున్నావు? దేవునికి ఏం మొక్కుతావు నువ్వు? నేను నిజాయితీగా ఉండాలి, దేవుడా నన్ను ఉన్నన్ని రోజులు నా పిల్లల్ని నన్ను మంచిగా చూడు, మేము చేసే పనిలో తోడుండు అని భగవంతుని కోరుకోవాలి. కానీ నువ్వు వీడెవరిని మోసం చేయాలి, వాడిని ఎవరిని మోసం చేయాలి, దీన్ని ఎట్లా లొంగ తీసుకోవాలి అని గలాంటి కోరికలు ఉండి నువ్వు ఇయ్యాల సుఖంగా సంతోషంగా ఉంటావు. కానీ రేపు అనేది అడ్డితో సహా దేవుడు ఇస్తాడు నీకు కర్మబలం. అప్పుడు నిన్ను కుక్క కూడా పట్టించుకోదు. 5 రూపాయలు 10 రూపాయలు కడుపులో పుట్టిన పిల్లలు కూడా వచ్చి అని అంటారు. అలాంటి తిచ్చికత్తాడు ఒక్కడొక్కడు, ఆడవుడే కానీ మొగోళ్ళే కానీ. ఇంకోటక్క, ఇంట్లో ఉన్న దేవుళ్ళని పక్కన పెట్టి బయటికి వెళ్ళి భక్తి అని చూపిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంట్లో అమ్మ నాయనని సరిగ్గా పట్టించుకోక వాళ్ళకి అన్నం పెట్టనోళ్ళు గుళ్ళోకి వెళ్ళి 10 కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ 10 మందికి దానం చేస్తారు. దానివల్ల యూజ్ ఏందంట? ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? ఎందుకంటే కన్నా తల్లిదండ్రికి ఫస్ట్ మొక్కాలి. మనం ఎటువైనా తల్లిదండ్రి ఉంటే ఇంట్లో దేవునికి దండం పెట్టుకోవాలి, తల్లిదండ్రి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఎప్పుడు. కానీ వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఇంట్లో గెలిచి రచ్చగెలవని ఎందుకంటానంటే తల్లిదండ్రి దీవెన ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా పులిలాగా తిరిగొస్తావు. తల్లిదండ్రి దీవెన లేకుండా నువ్వెన్ని బయట వేషాలు వేసినా ఆ దేవుడు అప్పటి మందమే. కర్మబలం అనేది ఉంటుంది. పాపం కొడుతుంది తల్లిదండ్రిది కంపల్సరీ. నువ్వు తల్లిదండ్రిని ఇంట్లో మంచిగా చూసుకో. నువ్వు తినే దాంట్లో చారణ మందం పెట్టకపో, మాట వరుసగా అమ్మ నాన్నని పలకరించు. టైంకు నాన్న ఎట్లున్నావు, అమ్మ ఎట్లున్నావు, బాగున్నావా అంటే వాళ్ళకు సంతోషం. అరే నా పిల్లలు నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు, నా పిల్లలు మంచిగా బతుకుతారు నా ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, రేణక్క ఒకప్పుడు కోడలు, ఇప్పుడు అత్త అయింది, ఏంది పరిస్థితి? అత్త పోయి అమ్మాయింది, అత్త కూడా అయింది. అత్తైనా అమ్మైనా అమ్మమ్మనైనా నానమ్మనైనా. ఓకే, కొంతమంది అత్తలకు ఒక అత్తగా మీరు చెప్పేది కోడన్లతో ఎట్లుండాలి? కోడన్లతో నా బిడ్డ నేను చెప్తా. కోడన్ల గురించి చాలామంది
ఆ ఆటన మందం అత్తలు కోడళ్ళను తొందరగా అర్థం చేసుకోరు. ఇట్లా రాగానే మారాలంటే మారలేరు కదా బిడ్డ. వాళ్ళకు చిన్న వయసు, అనుభవం తెలియదు. మనం 10, 15, 20 ఏళ్ళు అన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ అనుభవించినాం. వాళ్ళకు వెంటనే అర్థం కావు. 2, 3 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా కొంచెం మనం ఓపిక పట్టాలి. ఏదైనా పొరపాట్లు చేసినా మనం కొన్ని భరించుకోవాలి, అమ్మలాగా ఫీల్ కావాలి. ఒకవేళ నువ్వు భరించుకోలేదనుకో వాళ్ళను బతకనియాలి, నీ కొడుకు నీ కోడలు. కానీ వాళ్ళని విడదీయద్దు, వాళ్ళని టార్చర్ చేయద్దు. అక్కడ నీ కొడుకుని వెనకేసుకొని వస్తే నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆడు లేకుంటే ఇది లేదు, ఇది లేకుంటే వాడు లేడు. వాళ్ళలో సగం నువ్వు జన్మనిచ్చినావు, 26 ఏళ్ళు 27 ఏళ్ళు అయ్యాక సాధినావు, తర్వాత మళ్ళీ సచ్చరాక తోడు అదే. అలాంటప్పుడు నువ్వు అర్థం చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. కానీ 10 మందికి ఏళ్ళని చేయద్దు. కోడళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు అంటే ఏం చెప్తారు? అవుతారంటే కొందరు అత్తలు ఉంటారు ఎంత మంచిగా చేయని, బిడ్డలాగా ప్రేమించని చారణ మందం ఉన్నారు అలాంటి అత్తలు. నువ్వెంత బండ సాకిరి చేయి, కోడల్లాగానే చూస్తుంది, బిడ్డలాగా చూడదు. నీ ఇంటికి వచ్చిన కోడలు బాధపడాలి, నీ ఇంట్లోకి వెళ్ళిన బిడ్డే సుఖపడాలి అని కొందరు ఉన్నారు అత్తలు. దయచేసి అలాంటి అత్తలు ఉంటేనైతే మారండి. మీరు కూడా కోడన్లే కదా, కోడన్లే అయ్యే అత్తలు అయ్యారు. కొందరు అత్తలు ఏం చేస్తారు, నా కొడుకే మంచిగా ఉండాలి, కోడలు ఏనన్నా పోని అని అనుకునే అత్తలకు రేపు నీకు సాతగం టైంలో ఆమె చేత పెట్టేవలసి వస్తే అప్పుడు ఆమె నువ్వు అన్న మాటలన్నీ ఆమె గుర్తురావా? కొడుకు ఏడుగా కోడలే చేయాలి కదా. కొంచెం ముందు చూపుతోని బతకండి, ముందు చూపుతోని ఆలోచించండి ఎప్పుడు కానీ. ఈ రోజులో పిల్లలైనా ఏ రోజులో పిల్లలైనా అతిలావు టార్చర్ పెట్టద్దని కోరుకుంటాను కోడళ్ళను. ఇంకోటక్క, అత్తగారు వెళ్ళినప్పుడు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, భరించుకో. అత్తగారింట్లో ఉన్న పర్సనల్ విషయాలకు వచ్చి అవ్వగారింట్లో చెప్పొచ్చా? చెప్పద్దు, తప్పు. అట్లా చెప్తే నీ జీవితం నిలబడదు. ఇప్పటి వరకు నా బిడ్డ ఏ విషయం చెప్పదు. మా ఫస్ట్లో చెప్పేది, కొత్తగా పెళ్ళైనాక చెప్తే బిడ్డ ఇది కాదు చెప్పద్దు, సర్దుకపోతాయి, జీవితం అంటే ఇలా ఉంటుంది, ఏ విషయం చెప్పద్దు. అతిలావు ప్రాణం మీదకి అత్తే మాత్రమే తల్లిదండ్రికి చెప్పుకోవాలి. అక్కడ నీకు ధైర్యం లేదా, నువ్వు పెళ్లి చేసుకుని పోయినావు అనే హక్కు ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. ధైర్యంగా మాట్లాడు, నిజాయితీగా ఉండు. మామకి ఇచ్చే గౌరవం మామకి, అత్తకి ఇచ్చే గౌరవం అత్తకి. నువ్వేమైనా తప్పు చేస్తే తల వంచు, తప్పు చేయనప్పుడు నువ్వు నిజాయితీగా ఉండు. నీ భర్తను మార్చుకో, అత్తను మార్చుకో. ఇట్లా చెప్పేవాళ్ళు వాళ్ళ గోతు వాళ్ళే తోడుకున్నట్ట. అంతే, వాళ్ళ జీవితం, వాళ్ళ బిడ్డ జీవితం వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఆ బిడ్డ వచ్చి చెప్పడం, తల్లి అయ్యో నా బిడ్డకి అక్కడ జరిగింది ఏం జరుగుతుందో ఏమో, ఇక ఈ చెప్పవట్లో అయ్యో నా బిడ్డని ఇట్లా టార్చర్ చేస్తారు, అట్లా టార్చర్ చేస్తారని కథ వీళ్ళు అట్లా ఇట్లనే వరకు ఆ జీవితం అక్కడనే ఆగిపోతుంది వాళ్ళదిగా. వీళ్ళకి తోడక మనసు ఖరాబ్ అయిపోతుంది. సగం విడాకులు అవ్వడానికి కారణం తల్లిదండ్రి. ఒప్పుకుంటున్నా, నిజం ఒప్పుకుంటాను. తల్లిదండ్రి మొగడు పిల్లలు అన్నప్పుడు చిన్న చితక గొడవలు వస్తుంటాయి. అవును, కొంతమంది పిల్లలు అర్థం చేసుకొని సైలెంట్ ఉంటారు, కొంతమంది దగ్గింది చేసింది అన్ని అవగా చెప్తారు. ఈడ ఏం జరిగిందనే విషయం ఆడ తల్లికి తెలియదు. బిడ్డ తప్పంటావా తల్లి తప్పంటావా? బిడ్డకు ఉండాలి, తల్లికి ఉండాలి. ఒకవేళ బిడ్డకు తెలియక నా అమ్మ కదా, నా తల్లి కదా అని భరించలేక చెప్పినా కూడా తల్లి ఓదార్పునివ్వాలి. ఇట్లుంటుంది బిడ్డ జీవితం, కొన్నేళ్ళైనాక మార్పు వస్తుంది. మీ అత్త నాలాగానే ఉంటుంది, నీ గుణం తెలుసుకుంటుంది, నీ గురించి తెలియదు కదా, వెంటనే అర్థం కాదు కదా. నువ్వు తప్పు చేస్తే నేను కొడతలేనా, నాలాగా ఆలోచించు అని బుద్ధి మాటలు చెప్పుకోవాలి. ఇంకో మాట అక్క, బిడ్డని అల్లుడు చక్కగా చూసుకోవాలంటే మామ కావచ్చు అత్త కావచ్చు అల్లుతో ఉండే విధానం ఎట్లా ఉండాలి? కొడుకులా చూసుకున్నప్పుడు బాగుంటుందా, అల్లుల్లాగా పెట్టినప్పుడు బాగుంటుందా? అల్లుడిని కొడుకులాగా చూసుకున్నా కూడా కొందరు అత్త మామలాగానే చూసుకుంటారు. కానీ అల్లుడిని కొడుకులాగా చూసుకున్నప్పుడు అత్త మామను కూడా తల్లిదండ్రిలాగా గౌరవించాలి అల్లుడు. లేరు వాస్తవంగా కొంతమంది, మీరు అన్నది కరెక్ట్ పాయింట్ అక్క. ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నా అంటే
కొంతమంది అంటారు ఈడేంద్ర సోఫాలో కూర్చొని ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆ, మాట్లాడడానికి వయసు అవసరం లేదు, తెలివి ఉంటే చాలు. తెలివి ఉండాలి, అనుభవం ఉండాలి. కష్టం అనుభవం ఉంటే నేను వేసే క్వశ్చన్లు కావచ్చు, నేను మాట్లాడే మాటలు కావచ్చు, నీకు అవసరం రాకపోవచ్చు, కానీ కొంతమందికి అవసరం వస్తుందేమో అని మాట్లాడుతున్నాం. అట్లా. కానీ ప్రతి అత్త ప్రతి కోడల్ని చెడుగా నెగుటుగా చూస్తుందని మాత్రం అనుకోవద్దు. అవును, తప్పు అందరినీ కోడన్లది కూడా ఉంది అందులో కోడన్లది కూడా ఉంటుంది. అందరూ ఒక ఇప్పుడు సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు అత్తల గురించి పెడతారు, తప్పు అది. ఆ కోడన్లను బిడ్డలలాగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది నా జీవితంలో, నేను చెప్తా. కానీ నేను ఎప్పుడు అందుకోసం నేను అత్తల గురించి ఎక్కువ వినను. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఏదో జరిగిందని వాళ్ళలాగానే ఎదటోళ్ళు అత్తలు చేస్తారని తప్పు అనుకోవద్దు కదా, నెగుటుగా. ఓకే, ఎప్పటి నుంచో మీరు ఉన్నారక్క, సమాజం ఎటు పోతుంది? సమాజం ఎటు పోతుంది? పైసలు ఉన్నందుకు పోతుంది సమాజం, మునిగెత్తందుకే. ఇది డబ్బు ఉన్నందే 7 సంవత్సరాల అమ్మాయి 6 సంవత్సరాల అబ్బాయిలు రేపు చేయడం జరుగుతుంది. గలీజ్గా బ్రహ్మం గారు చెప్పిన తమ్ముడు. ఇంకోటి, వాడు వేసింది శుద్ధపూస పనని ఆ పిల్లని తీసుకెళ్ళి ఎన్నో వేసి, అవును, అసలు ఎటు పోతుంది సమాజం? గవర్న ఎందుకు తమ్ముడు? మొన్న సుంతనవాదల చూడు, ఏ ఊరు నుంచో బతుకచ్చిర్రు రైస్ మిల్లకు. తల్లి తండ్రి మధ్యలో వండుకున్న పాపను తీసుకుపోయి వాడు రేపు చేసి చంపేసిండు. వాడు ఎంత మూర్ఖుడు! పసిపిల్ల, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాప, పసిగుడ్డు, ఆయనకి ఏం కనబడ్డది ఆ పాపల? వాడొక తల్లి కూట్టిండు కదా. ప్రతి ఒక్క మొగోడు కానీ ఆడపిల్ల కానీ ఏజ్ వచ్చిందంటే మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మీకు అంత ఉద్దేశం ఆగలేని పరిస్థితులు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోండి, జీవితం ఒకటి ఏర్పడుతుంది. కానీ మంది జీవితాలు నాశనం. వాళ్ళ కడుపు కోత ఏంది జీవితాంతం? వాడు బతికిన సచ్చిన కిందనే కదా, వాడు జైలున్నా కూడా బయటకు వెళ్తే చంపుతారు జనాలు. తప్పెవరిదంటావా, లేడీసా బాయ్సా? చాలామంది నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఈ యాప్ల చూట్ల ఇద్దరు సమానమే ఉన్నారు, బాయ్స్ లేడీస్. ఎంత యాప్లు ఉన్నా ఒకటక్క, కొన్ని విషయాలు మాట్లాడితే ఆడది అనే పదం రఫ్గా ఉండొచ్చు. ఆడవాళ్ళు దాచుకోవడంలో గొప్పతనం ఉందా? దాచుకోవడంలో కష్టాలను దాచుకొని కష్టాలు కాదు, ప్రతి దాంట్లో ఆడదాందే గొప్పతనం. ఈ మాట ఎందుకు అంటున్నట్టక్క, వీడియో అక్కడ ఓపెన్ కాగానే ఇట్లా గుంజుతున్నారు, ఇట్లా డ్రెస్, అట్లాంటి ఏం చెప్తుంది రేణక్క? అంతా ఇక ఘోరంగా వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వీడియో వాళ్ళ శరీరాన్ని కూడా మర్చిపోతారు తమ్మి. దాన్ని చండాలమైన బతుకు వాళ్ళ ఆలోచన అంతా మొత్తం వాళ్ళు ఎంజాయ్ కోసం పెడతారు. వాళ్ళకు ఒక విలువ పద్ధతి కుటుంబము అనే ఆలోచన ఉన్నోళ్ళకు అలాంటి దుర్బుద్ధి రాదు. జీవితం అన్నది వాళ్ళ సుఖాని కోసం ఎంజాయ్. అది ఎంతో మంది వీడియోలు ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంటే, ఇలాంటి చిన్న పిల్లల మీద రేపులు జరగడానికి ఇలాంటి వాళ్ళే ఒక్కొక్కరు పిల్లల్ని అక్కడ పెట్టుకొని కొంగి ఇటేసుకొని బాడంతా చూయించుకుంటా ఎగురుకుంటా చూస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు కూడా తల్లుల లెక్క నేర్చుకోరా? ఇంకో హైలైట్ కరెక్ట్ వచ్చింది అక్క పాయింట్. అది ఏదో పాట వచ్చింది, ఒక పాట, ఆ పిల్లాడ రీల్ చేస్తుంది, మొగడు పిల్లలేడ వాంచంలో ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఇంత చూడు చెప్పు, ఇక మొగోళ్ళు చెడిపోరా? కొందరు ఆడవాళ్ళు చేసే పనుల వల్ల కూడా మొగోళ్ళు చెడిపోతుంది. ఒకప్పుడు బూత్ అనేది కొన్ని పరిమితాలలోనే వాడుతుంది. అవును, ఇప్పుడు చిన్న పిల్లోడు చిన్న పిల్లలు కూడా బూతులు నేర్చుకుంటాడు. వానికి మొత్తం తెలిసిపోతున్నాయి, మన సంసారం ఏందనేది మొత్తం తెలుసు వానికి. అందుకే కదా ఈ 6వ తరగతి పిల్లల్ని ఏమనంటే మేము ఫోన్లో చూసినామంటూ. ఇప్పుడు కొంతమంది సైకో అయిపోతారు అన్నీ చూసి. నిజం తమ్ముడు, సైకో చాలామంది. అందుకోసమే దయచేసి పిల్లలకు వీళ్ళ పనులు చేయబట్టి తల్లులు పని కోసం సెల్లులు ఇచ్చి ముంగట పెట్టే వరకు ఏంది వాళ్ళు కుయ్యి అంటే నీ పిల్లలు నువ్వే చెడగొట్టుకుంటాను. నడుస్తుంది, మేము పెంచలేదా, పెద్ద చేయలేదా? యాప్లు రాకుండా చేయొచ్చు కదా, చేయొచ్చు. దయచేసి జీవితాలను ఖరాబ్ చేసుకోకండి, పిల్లల్ని జడగొట్టుకోకండి. మంచిగా ఉన్న ఈ చిన్న జీవితాన్ని హ్యాపీగా గడపండి, కష్టాలను ఎదుర్కోండి. ఆడపిల్లలు నేను ఒకటే చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ధైర్యంతో ఎదుర్కోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. లవ్ మ్యారేజ్ ప్రోత్సహిస్తుందా రేణక్క?
ధైర్యాన్ని ఇస్తున్నా పిల్లలకు. అంటే లవ్ మ్యారేజ్లు చేసుకోండి సంభాషణ ఏమన్నా? ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఒప్పుకోలేక వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంచుకోండి మంచి జీవితం, మంచి అంటే ఓకే, ఒప్పుకోకుంటే చచ్చిన వాళ్ళు ఉన్నారక్క. అదే కదా, చేసుకున్న తర్వాత వాడు చక్కగా చూసుకోక చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లా చెయ్యకూడదు. వాడు ఇది చేసిండని మనం చావకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆడగాకుంటే మన అమ్మ నాన్నతో బతకాలి, మనం కష్టం చేసుకొని బతకాలి. వాని కోసం నువ్వు చచ్చుడేంది. ఓకే, ఇలాంటి ఆడపిల్లలు చూసినాం కదక్క. కొంతమంది ఆడపిల్లలు ఉన్నారక్క, వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అరే అసలు ఇంత మంచి అమ్మాయిలు ఇంకా ఉన్నారా. అవును అవును. అసలు నాకు తెలిసి మగపోరలు కూడా అంత పని. నేను మొన్న ఒక చెల్లెను, ఒక సింగర్ ఝాన్సీ, ఆ పిల్ల కొన్ని వింటుంటే ఆమె విధానం చూస్తుంటే అసలు ఏంద్రా అనిపిస్తుంది. అసలు ఆమె గురించి మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారా? ట్రాక్టర్ నడిపిస్తుంది, బండి నడిపిస్తుంది, మసాలా చల్లుతుంది, మందు కొడుతుంది, అబ్బో సింగరు, చదువులో ఫస్ట్. ధైర్యం నువ్వు వెళ్ళలేవు, నీకు ఏ పని రాదని అడగాలి. ధైర్యం నీకు ఏం పని వచ్చాను అడుగుద్దాం. ధైర్యం పెద్దది, ధైర్యం పెద్దది. కానీ ఇలాంటి కొంతమంది వల్ల నెగిటివ్ ఏదో అంటారు కదా, మంచి అనేది గడప దాటక ముందుకే చెడు అనేది ఊరంతా బాక్కొచ్చినట్టు ఉన్నారు ఆడపిల్లలు. దాంట్లో కూడా మంచి ఆడపిల్లలు ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా కొంచెం తెలియక తప్పుదారిలో పోయిన వాళ్ళు కూడా మంచి దారిలో వెళ్ళాలి. అక్క, నాకు చాలా మంచిగా అనిపించింది మీ ఇంటర్వ్యూ. ధన్యవాదాలు. చాలా మంచి స్టోరీ మీరు, ఎందుకంటే ఆదర్శం లాగా అనిపించింది. లాస్ట్ అండ్ ఫైనల్, ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలకు కావచ్చు, రేణాకి ఏం చెప్తుంది? నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని బతకండి. కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు, తల్లిదండ్రిని బాధ పెట్టద్దు. ఎదటోడు ఎదుగుతుంటే వాళ్ళని చూసి మనం సంతోషపడాలి. కానీ కుళ్ళు కుట్రలు పెట్టి ఎదటోని నాశనం చేయాలని కోరుకోవద్దు. అమ్మ నాన్నను గౌరవించండి. బాధలు వస్తే తట్టుకొని ముందడుగు వేయండి, జీవితంలో బాగుపడతారు. మీ బాట పూల బాట అయింది. కానీ ఇంకొకటి, చెప్పుడు మాటలు విని జీవితాలు నాశనం చేసుకోకండి. ఫస్ట్ నేను చెప్పేది అమ్మగా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. 30 ఏళ్ళ సీనియర్ నేను. చెప్పుడు మాటలు ఏమాత్రం వినకండి, జీవితాలు నాశనం చేసుకోకండి. వాని అవసరం కోసం ఎన్నో వేషాలు ఎత్తాడు. నిజమేందో తెలుసుకునే లోపు అన్నీ కోల్పోతారు. ఎస్, సూపర్. మంచి చెప్పేటోడు ఎప్పుడు కోపంగానే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆడదే కానీ మొగోడే కానీ. చెడు చెప్పేటోడు నవ్వుతూ భుజం మీద చేసుకుంటా వాని అవసరాన్ని బట్టి మిమ్మల్ని పొగుడతాడు. వాని అవసరం తీరగానే మిమ్మల్ని తొక్కేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరే కానీ ఈ రోజులలో అలాగనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. జీవితం చాలా చిన్నది, చాలా చిన్నది, చాలా చిన్నది. దయచేసి భార్య భర్తలు అయితే విడిపోకండి. పిల్లలైనాక కష్టమైనా నష్టమైనా పిల్లల్ని పట్టుకొని సంసారాన్ని ఎయ్యండి. ఒకవేళ మిమ్మల్ని సాధనోడైతే పిల్లల్ని పట్టుకొని బతకండి. మొగోని లెక్క కష్టం చేసుకొని పిల్లలతో బతకండి. కానీ పిల్లలు వదిలేసి అనాథలను చేసి మీ సుఖాని కోసమో మీ ఎంజాయ్ కోసమో మీకు పోకండి. దయచేసి ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నా, అలాంటి ఉద్దేశం ఉంటే వాడిని వదిలేసి ఇడుపుగాయిదం ఇచ్చి ఆ పిల్లలకు తోడు, నీకు తోడు కావాలంటే పెళ్లి చేసుకోండి. అంతేగాని ఆ పిల్లల్ని వదిలేసి మీ సుఖం కోసం చాలామంది తప్పులు చేస్తారు. చేయకండి. అలాంటి ఉద్దేశం ఉంటే పిల్లల్ని కనకండి, ఊరువిన తిరగండి. అంతే కదా. కానీ పిల్లల్ని కన్నాక రోడ్డు మీద వదిలేయకండి. దయచేసి తప్పుడు పనులు చేయకండి. ఇప్పటి పిల్లలు చాలామంది, నేను ఒకటే చెప్తున్నా, 16 సంవత్సరాల అమ్మాయిలు, 18 ఏళ్ళ అబ్బాయిలు చాలా తప్పుడు పనులు చేస్తారు. కాలేజీలకు అని పోడు, హాస్టల్కి అని పోడు, వాడు తీసుకుపోడు, చేన్ల పొంటి అటు ఇటు ఉరికిచ్చి కొట్టడం, తప్పుడు పనులు చేసడం. నా పిల్లలు అలా ఇలా అని మీ అమ్మ నాన్న చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేస్తారు. అలాంటివి చేయకండి. వాడు అవసరం మందం వాడుకుంటాడు, అది అవసరం మందం వాడుకుంటుంది, వదిలేస్తారు. మళ్ళీ రేపు జీవితం మీకు కుక్క కన్నీనం అవుతుంది. దయచేసి చిల్లర పనులు బంద్ చేసి అఫీషియల్గా చదువుకోండి. మీ కాళ్ళ విన మీరు బతకండి. శబాయిస్ అనిపించి పులిలాగా బతకండి. కానీ తప్పుడు పనులు చేయకండి. సూపర్ సూపర్. ఫస్ట్ టైం దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఇంటర్వ్యూలో నేను ఎవరిని నా ఫుల్ లెంత్గా ఈ ఇంటర్వ్యూ
మీకు ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది ఈ ఇంటర్వ్యూ. మీరు కామెంట్ పెడతారా లేదా, నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూ చూసిన ఒకరిద్దరైనా ఫుల్ లెంత్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో సైలెంట్గా ఉండకుండా ఒక కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం చెప్తున్నా, నేను ఏ ఇంటర్వ్యూలో నాకు కామెంట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పలా. నేను ఫస్ట్ టైం చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయమని ఏం చెప్పట్లా. మీకు నచ్చితే చేస్తారు, లేకుంటలేదు. కామెంట్ రూపంలో, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో ఫుల్ లెంత్కి ఎందుకు చూడమంటానంటే, ఒకటి నేను చిన్నప్పటి నుంచి నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం. అవునక్క, అది మర్చిపోయాను, నేను దానికి వద్దాం. ఇది చెప్పినాక ఫుల్ లెంత్గా చూడండి ఈ వీడియో. చూసిన తర్వాత మీకు ఈ ఇంటర్వ్యూలో ఏముందనేది అర్థమవుతుంది. అప్పుడు కామెంట్ పెట్టండి. కొంచెం అంతా చూసి కామెంట్ పెట్టకండి. ఒకటి ఇంకోటి పాయింట్ మర్చిపోయినాక, నాగార్జున అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి నాకు 10-12 ఏళ్ళ నుంచి అప్పడుస్తుంది. మా చిన్న బాపు, మా నాన్న వాళ్ళ తమ్ముడు. నాగార్జున మీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే హీరో అయ్యండా? మరి అప్పటి నుంచి మా చిన్న బాపు అట్లనే తయారయ్యేది. నాగార్జున లాగా దూసుకున్నాడు, కాయ మీసాలు అట్లా కట్ చేసుకునడం, తయారవడం స్టైల్గా. ఏంది అప్పుడు ఇక 13-14 అప్పుడు నేను అంత మనకు డేట్లు అవి ఏముంటాయి, 14-13 ఏళ్ళు ఉండవచ్చు. అయితే నేను వాళ్ళకు ఛాయలు ఇచ్చేతందుకు పోదు మా నాన్న బాబాయ్లకు. ఒక తాత అవుతాడు, ఏంది తాత మా బాబాయ్ ఊకే గట్లంటే, ఓ నాగార్జున అంటే చాలా ఇష్టం, హీరో నాగేశ్వరరావు కొడుకు అని అనేది. అవునా, ఆ హీరో అంటే గంత ఇష్టమా అని అప్పుడు మనసులో తట్టేది. అప్పటికన్నుంచి నాకు కొంచెం బుద్ధి వచ్చినాక అది ఏది శివ సినిమా ఫస్ట్ నేను ఆ సినిమా చూసుడిగా శివ అది చూసి ఇక నేను పిజ్జా నాగార్జున అంటే ఇక నాకు ఇక బాగా ఇష్టం. కానీ నా ఊపిరి ఉన్నంత కాలం అని ఒక్కసారన్నా ఆయనతో సెల్ఫీ దిగాలని కోరిక. బిగ్ బాస్కి వెళ్ళక్క. అయ్యో నాకు బిగ్ బాస్ ఏమో కానీ నాకు ఆ కోరికలు లేవు. కానీ ఆయనతో ఒక ఫోటో దిగాలి ఫ్యామిలీతో. డెఫినెట్గా ఈ వీడియో ఎవరైనా షేర్ చేయండి నాగార్జున సార్ దగ్గర. ఒక్కటే సెల్ఫీ ఏం అడగట్లేదు, అందరి లెక్క బిగ్ బాస్ కి పంపేయండి, నేను మొత్తం ఏం అడగట్లేదు. ఒక్క సెల్ఫీ దిగాల ఫ్యామిలీతోనని నాకు చిన్నప్పటి నుంచి అవ్వాలని మీరు కూడా కోరుకోరి. నాగార్జున సార్ కలుస్తుందా లేదా అక్క కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ అభిమానులు ఉంటారు కదా, ఎంతో మందికి ఉంటారు. కానీ ఈ అందరు హీరోలలో నాకు ఆయన అంటే ఇష్టం, అభిమానం. ఎందుకు అంత అభిమానం అంటే ఏం చెప్తారు? ఎందుకు అభిమానం అంటే ఆయన సినిమాలు లేడీస్కి ఆదర్శం, ఎంజాయ్గా ఉంటాయి. బాధలు ఉన్నా కూడా మర్చిపోతారు. అంటే ఇష్టం అనుకోవచ్చా, అక్కకు క్రష్ అనుకోవచ్చా? నాగార్జున అంటే అభిమానం. నాకు ఒక బ్రదర్ లాగా నాకు అంతే. నాగార్జున సార్ బిగ్ బాస్ కి ఏం వద్దు మాకు, కానీ మీరంటే 13-14 సంవత్సరాల కానుంచి మీరంటే నాకు చాలా అభిమానం. శివ సినిమా చూసి చాలా ఫిజా అయిపోయినా. అప్పటి నుంచి శివ సినిమా చూస్తూనే ఉన్నది. సరసాలు శ్రీవారు వేల కాదు విరహాలు వేల, ఆ పాట కూడా వాడుతుంది. యాక్చువల్లీ ఇంకా చాలా స్టఫ్ ఉంది, కాకపోతే పార్ట్ 1 పార్ట్ 2 అయితేనే ఇంటర్వ్యూలు. అందుకే స్టఫ్ అంతా ఒకటేసారి గుంజుకొచ్చినా, ఎక్కువ లెంత్ చేయట్లేదు. ఓకేనా, నా ఇంటర్వ్యూలు బాగా లెంతీ ఉంటున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ అక్క, మంచి సబ్జెక్ట్ ఇచ్చిర్రు. మీ అందరూ బిడ్డలు కొడుకులు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీ కాళ్ళ మీరు నిలబడండి, కష్టం చేసుకొని మీరు మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నలుగురితో ప్రేమగా ఉండండి. చెప్పుడు మాటలు వినకండి, జీవితాలు నాశనం చేసుకోకండి, హ్యాపీగా ఉండండి. చిన్న జీవితం, ఏ క్షణం ఏం జరుగును, ఈ క్షణమే మనది. ఎవరి తలరాత ఎలా రాస్తారు, ఆ తలరాత దాని కర్మ అలా రాసిండు, అది అనుభవించుద్ది, వీడు అనుభవిస్తాడు. అది మనం ఏలైతే చూపద్దు, అంతే. కష్టపడి ఎదుగుతా అంటే కష్టాన్ని గుర్తించండి. ఎదుటోని గురించి ఆలోచించి మన టైం వేస్ట్, మన మైండ్ మన గుండె విన వేటు పడుతుంది, ఆలోచనలకు పోతావు, మనశ్శాంతి కోల్పోతావు. అన్నం తిందామంటే కూడా టైం సరిపోదు, అన్ని ఆలోచనలు వినబోతారు. అందుకోసమే బయట అన్నీ వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అమ్మ ఎంత కష్టపడ్డది, ఎంత పోరాడిందో ఆ భగవంతునికి ఎరుక. అందుకోసమే ఈరోజు నాకు తమ్ముడు ఇంటర్వ్యూ ఇస్తా తమ్ముడు అని అన్న. ఇప్పుడు 7 ఏళ్ళ 8 ఏళ్ళ నేను వీడియోలు చేయబట్టి ఇప్పటి వరకు నేను ఎందరో అడిగిండ్రు కానీ నేను ఇయ్యా అన్న.
తమ్మునికి ఇచ్చిన నా జీవిత చరిత్ర మొత్తం చెప్పిన. అందుకోసమే ప్రతి ఒక్క ఆడపిల్లకు నేను ఆదర్శం. ఓకే. కష్టం వచ్చిందని బాధ వచ్చిందని బాధపడకండి, ఏడవకండి, లేనిపోని తప్పుడు నిర్ణయాలు చేసుకొని జీవితాలను నాశనం చేసుకోకండి. ఓకే, మీకు అక్క చెప్పిన విషయాలు ఏమనిపించిందో చెప్పండి. మీరు ఆదరించిన దాన్ని బట్టి అక్క ఫ్యామిలీని కూడా చూపిస్తాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకుని, వాళ్ళ అల్లుని, కోడల్ని, అక్క వాళ్ళ హస్బెండ్ని అందరినీ చూపించడానికి ట్రై చేస్తాను. ఎవరికి చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. మీరు ఇచ్చిన కామెంట్స్, మీరు ఇచ్చిన లైక్స్ బట్టే నేను అక్క వాళ్ళది హోమ్ టూర్ చేస్తా. ఎట్లుందో బావతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం. అక్కకు వచ్చే కోపాలు ఏంది, అక్క ఈడ కూర్చొని అక్క ఫాస్ట్ చెప్పింది, అక్క దగ్గర ఉన్న నెగిటివ్ ఏందో అక్క వాళ్ళ ఆయనతో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ ఇంటర్వ్యూ మిస్ అయ్యారంటే మీ లైఫ్ మిస్ అయినట్టే. అందరు కొడుకులు బిడ్డలు అందరూ బాగుండాలి, అందరు తల్లిదండ్రిని గౌరవించాలి. ఆ దేవుని నమ్ముకోండి, తల్లిదండ్రిని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అంతే.